నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఇల్లు కట్టుకున్నా, కట్టిన ఇల్లు కొనుక్కున్నా, ఉంటున్న ఇంట్లో కూడా అసలు వాస్తు ఎలా ఉండాలి, ఇంటి సింహద్వారం ఎలా ఉండాలి, ముఖ్యంగా సొంత ఇంట్లో అయితే ఎక్కువ ఆలోచిస్తాం. సింహద్వారాలు ఎలా ఉండాలి, దేవుడి గది ఎక్కడ ఉండాలి, దేవుడు ప్రతిమలు ఎటు ఉండాలి, ఇలా మనకి రకరకాల సందేహాలు ఉన్నాయి. ఈ అన్ని రకాల సందేహాల్లో కొన్నిటి వరకు మాత్రం ఈరోజు వాటి సమస్యలకి, ఆ సందేహాలకి పరిష్కారం చూపించడం కోసం వాస్తు ప్రముఖ సిద్ధాంతికి సంబంధించిన వాస్తు హరిగారు మనతో ఉన్నారు. వాస్తు పండితులు. మనం హరిగారిని అడిగి మనకున్నటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సహజంగా మనిషి భయంతోనే బ్రతుకుతున్నాడేమో. చాలా భయాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇంటి విషయంలో. ఇక్కడ సొంత ఇంటికి, అద్దె ఇంటికి కూడా మనం వాస్తు చూసుకునే అవకాశం ఉంటుందా గురుగారు? అంటే సహజంగా ఇప్పుడు అద్దెకి ఉన్నవాళ్ళు కూడా ఇల్లు చూసుకునేటప్పుడు ఈ వాస్తుని పర్టికులర్గా బాగా పరిశీలించి వెళ్ళాలంటారా? మనము ఒక బిల్డింగ్ లోపల నివసిస్తున్నాము అంటే సొంతిల్లా, అద్దిల్లా, కిరాయిల్లా, ఫ్రీ ఇల్లా అనే దాంతో సంబంధం లేదు. స్థాన బలము అని విన్నారా మీరు? విన్నారా? రైట్. ఈ స్థాన బలంలో ప్రధానంగా ఏముంటుందంటే మనం ఎలాంటి ప్రదేశంలో, ఎలాంటి స్థలంలో కట్టబడిన ఇంటి లోపల ఉంటున్నాము అనేది ఫస్ట్ పాయింట్. అయితే ఒక ఇంటి కంటే బిఫోర్ యాక్చువల్గా ప్లేస్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకోలేము. ఒకటి క్లియర్ కట్. ఇప్పుడు ప్లేస్ గురించి మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం అయితే మీరు అడిగిన విషయంలో ఇల్లు మాట్లాడారు, నేను ఫస్ట్ ప్లేస్ గురించి చెప్తాను. ఇల్లు కట్టక ముందు ప్రదేశం. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 4 స్థలాలు చూడ్డానికి బయలుదేరాం. ఎగ్జాంపుల్, మీరు నేను బయలుదేరాం, మీ ఫ్యామిలీ అందరూ వచ్చారు. రైట్. ఒక స్థలం దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ అన్ని దేవతా వృక్షాలు మాత్రమే మొలుస్తున్నాయి. ఒకటో పాయింట్. రెండోది, అక్కడ కేవలము జింకలు మాత్రమే, దాని తర్వాత మనకు ఇది పికాక్, నెమళ్ళు, సో ఇలాంటివి మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటున్నాయి. ఒక ఏరియాకి వెళ్ళాం, అలాంటివి మాత్రమే ఉంటున్నాయి. మంచి సుగంధానికి సంబంధించిన చెట్లు కానీ, మంచి సువాసన గల వాసన కానీ, అసలు ఆ స్థలం ఎట్లా ఉందంటే అసలు నిజంగా దేవతలు అక్కడ ఉన్నారేమో అనే ఒక ఫీల్ కలిగేలా అట్లాంటి ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ మీరు ఇల్లు కడతారా అని ఒక ప్రశ్న చెప్తామని ఆగారు. రైట్. ఇంకో ప్లేస్కి వెళ్ళాం. కంప్లీట్గా ఆ ప్రదేశంలో మీరు చూస్తే కంప్లీట్ క్రూర మృగాలు తిరిగే ప్రదేశం. అక్కడ ఒక బాడీ పడింది, అంటే ఈ జంతువులు ఉంటాయి కదా, అక్కడ ఒక బాడీ పడింది, ఇంకో చోట ఇంకో బాడీ పడింది, మొత్తం ముళ్ళ కంపలు ఇవన్నీ ఉన్నాయి. అసలు అక్కడ వాసన ఎలా ఉందంటే మనుషులను చంపేసో లేకపోతే జంతువులను చంపేసో ఆ వాసన ఎలా కుళ్ళిపోయిన వాసన ఉంటుందో అలాంటి వాసన ఆ ప్రదేశం అంతా కూడా అట్లాగే అనిపిస్తుంది. కొన్ని ప్రదేశాలు చూస్తే అమ్మో ఇక్కడ వద్దే వచ్చేసారా వస్తారా. రైట్. సో అలాంటి ప్రదేశం రెండవది. ఇప్పుడు మూడవ ప్రదేశంకి వెళ్ళాం. చాలా ప్రశాంతంగా, చాలా నిదానంగా, అసలు మీరు అక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అలాంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళారు. 4వ స్థానం వచ్చారు. మొత్తం ఒక ఊరుంది. ఆ ఊరి లోపల సాధారణ డెవలప్ ఉంది. మీకు అది అక్కడ చూడగానే కొంత అర్థమైంది. సో సాధారణ డెవలప్మెంట్ ఉండే అలాంటి స్థలంలోకి వెళ్ళి మీరు చూసిన తర్వాత అంత అసలు ఎలాగో ఉంది, వీళ్ళ పరిస్థితులు ఎట్లాగో ఉన్నాయి, వీళ్ళ స్థలం తీసుకొని ఏముంటాంలే ఒకటి అనిపించింది. ఇంకో ప్రదేశంలో ఒక మొత్తం లెవెల్గా ఉండే ప్రదేశంలోకి వెళ్ళారు. మొత్తం ఆ పక్కనే మొత్తం శ్మశాన వాటిక ఉంది. ప్లేస్ చాలా బాగుంది. పక్కనే శ్మశానం ఉంది, దానికి గోడ కట్టేశారు. ఒకటి. ఇంకో ప్లేస్, మీరు రోజు అదే రూట్లో ట్రావెల్ చేస్తారు, అదే ప్లేస్ కూడా మళ్ళీ తీసుకెళ్ళాం. మొత్తం రోజు అడ్డమైన కచ్చరా, పందులు, కుక్కలు అన్నీ ఇష్టం వచ్చాడు గలీజ్ చేసి పాడేసి అసలు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు ముక్కు మూసుకొని వెళ్ళొస్తారు. అలాంటి ప్రదేశంలో కంప్లీట్ మట్టి పోసేసి నీట్గా లెవెల్ చేసి మీకు చూపించారు. ఈ ఆ రూట్లో ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం, ఎందుకంటే భూమి పరీక్ష అనే మాట్లాడడంలో ఎన్నో ఉంటాయి. ఓకే. ఫస్ట్ కండిషన్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. మీరు కిరాయిలు, సొంత ఇల్లు అనేది సెకండరీ, ఇక్కడ నుంచి మొదలవుతుంది. అయితే మీరు ఇప్పుడు ఈ చెప్పిన ఆ రూట్లో ఏది సెలెక్ట్ చేస్తారు? నేనైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ది టాప్ ఉందా?
ఫస్ట్ రీజన్ ఏముండొచ్చు అండి? రీజన్ ఏముండొచ్చు? అంటే దేవతా వృక్షాలు ఉన్నాయి, మంచి సువాసనలు వస్తున్నాయి, మనకి చూడగానే అది మంచి ప్రదేశం అని అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఆ దేవతా వృక్షాలకు సంబంధించిన స్థలం ₹1,00,000 గజం. ఈ చెత్త దగ్గర ఉన్నది 25,000 గజం. బట్ ఏది ప్రిఫరెన్స్? ఒక రూమ్ కట్టుకొనున్న ఆ ప్లేసే నెంబర్ 1. ఒక పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకేసుకోండి, ఏదైనా మనకు అనుకూలంగా, అంటే ఒక వ్యూవర్ కానీ, ఒక క్లయింట్ కానీ, ఒక ఇల్లు కట్టే వాళ్ళు కానీ కన్వీనియంటే చూస్తారు, అవును. ఒరిజినాలిటీ చూడరు. ఎస్ నో? ఎస్. మనము ఒక మంచి ఫుడ్ తినాలంటే నోటికి రుచి ఉండదు, కడుపుకి మంచిది. నోటికి రుచి ఉన్నది, కడుపుకు మంచిది కాదు. ఇదైతే క్లియర్గా ఒప్పుకుంటారు కదా, అందరూ ఒప్పుకునేది. ఇప్పుడు ఈ స్థలానికి సంబంధించిన పరీక్ష చేయడంలో మనకు కొన్ని కండిషన్స్ చెప్పారు. రంగు చూడాలి, రుచి చూడాలి, వాసన చూడాలి, ఆ శబ్దం ఎలా వస్తుందో చూడాలి అన్నారు. ఈ మాటలు విన్నారా మీరు? అంటే చాలా మంది ఇంటికి రంగు రుచి వినలేదు, ఇంటికి కాదు స్థలానికి రంగు రుచి వినలేదు. ఎస్. ఇప్పుడు హేతువాదులు కూడా ఈ మాట మాట్లాడారు, ఈ మాట చెప్పారు, చాలామంది కూడా చెప్పారు. అసలు ఈ వాస్తుశాస్త్రంలో స్థలానికి రంగు చూడాలి, రుచి చూడాలి అని ఇవన్నీ మాట్లాడారు, పనికిమాలిన ప్రశ్నలు అని మాట్లాడారు. ఎస్, నేను ఒప్పుకుంటా, పనికిమాలిన ప్రశ్న ఒక 10 నిమిషాలు అనుకుందాం మనం. రైట్. ఇప్పుడు రంగు చూడాలి అంటే నల్లని మట్టి ఉంది, ఎర్రని మట్టి ఉంది, తెల్లని మట్టి ఉంది. 3 రకాలు ఉన్నాయి. తెల్లని మట్టిలో జస్ట్ మీరు 6 feet మాత్రమే పిల్లర్ కోసం గుంత తవ్వితే చాలు. ఎర్ర మట్టిలో 8 నుంచి 10, నల్ల మట్టిలో 15-20 దాకా వెళ్ళాలి, అంటే ఇసుక దాకా వెళ్ళిపోతుంది కాబట్టి స్ట్రెంగ్త్ ఉండదు. ఇందులో బెస్ట్ ఏది? వైట్దే. ఈ కండిషన్ కోసం దాన్ని బ్రాహ్మణ భూమి అన్నారు, అంటే ఉన్నత స్థానంలో కలది అని. ఓకే. బ్రాహ్మణులు అంటే ఇక్కడ లింక్ లేదు, అది బ్రాహ్మణ అనేది ఒక ఉన్నత స్థానము అనేది కండిషన్ మీద చెప్పడం జరిగింది. అది అంటే బ్రాహ్మణులు ఉండే భూమి అని కాదు, ఆ భూమికి ఉన్న క్వాలిటీని మనం బ్రాహ్మణ భూమిగా చెప్తున్నాం. ఉన్నత స్థానంలో కలదని మనం అనుకోవచ్చు. ఈ బ్రాహ్మణ, క్షత్రియ ఇవన్నీ సెకండరీస్. అయితే ఉన్నత స్థానంలో కలది. 2వ స్థానంలోకి ఏది వస్తుంది? ఎర్రని భూమి. 3వ స్థానంలో పచ్చని భూమి. యాక్చువల్ పచ్చనిది ఇంకోటి వస్తుంది, అది ఓన్లీ ఫర్ బిజినెస్, అంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం ఆ ప్లేస్లో ఉంటే అమ్ముకోవడమే ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్ సెంటర్ పెట్టాలంటే అట్లాంటి ప్లేస్ సూపర్. కొన్ని బిజినెస్ సెంటర్స్ ఎంత అన్నా ఏమన్నా ఉండని ఎప్పుడు రద్దీగానే ఉంటుంది, అసలు మార్కెట్ మొత్తంలో కూడా ఏముండదు, కానీ అక్కడ ఎందుకు ఉంటుందో అర్థం కాదు, ఉంటుంది కదా అట్లాంటివి. నల్లని భూమి ఎవరి కోసం చెప్పారు అంటే, ఇప్పుడు ఎర్రని భూమి అనేది రాజులకు అని చెప్పారు. రాజులు దేనికోసం ఉంటారు? పరిపాలన నిమిత్తం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎమ్మెల్యేస్ అనుకోండి, లేదు పొలిటీషియన్స్ అనుకోండి, లేదు మన గవర్నమెంట్ బిల్డింగ్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరు, ఇట్లాంటివి, పోలీస్ స్టేషన్స్, ఇట్లాంటివి, కోర్టులు, ఇవన్నీ అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పచ్చని భూమి చెప్పేశాను. నెక్స్ట్ నల్లని భూమి ఎవరి కోసము అంటే శూద్రులు అన్నారు. శూద్రులు అంటే ఎవరు? పనులు చేసుకునేవాళ్ళు. పనులు చేసుకునే వాళ్ళు అనేది ఇక్కడ కండిషన్. పనులు చేసుకునే వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ కొంత పని చేస్తారు, ఇంకో చోటికి వెళ్తారు, ఇట్లా పని చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చిన్న చిన్న పాకలు వేస్తారు. అప్పుడు ఎక్కడ వేయాలి వాళ్ళు? అలాంటి నల్లని తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇవి యాక్చువల్ క్లాసిఫికేషన్స్ ఇలా జరిగింది. అంటే నాణ్యతని బట్టి, అంతేగాని బ్రాహ్మణ భూమి అంటే బ్రాహ్మణులే ఉండాలి, క్షత్రియ భూమి అంటే క్షత్రియులు కాదు, దాని నాణ్యతని వీటితో పోల్చి చెప్పారు. ఎస్. ఇది ఈరోజు వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా, ఈవెన్ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చెప్పలేదు. కొంత డిఫరెంట్గా చెప్పాను కానీ ఇంత డీటెయిలింగ్గా నేను చెప్పలేదు. ఇప్పుడు రంగు, రుచి, వాసన అని మాట్లాడాం. రంగు అయిపోయింది, రంగు అయిపోయింది. రుచి అంటే ఏ క్షణమైతే అసలు ఇలాంటి ఈ 5-6 రకాలు చూసామో, మొట్టమొదటి స్థానంలో ఉండే భూమి యొక్క రుచి ఎలా ఉండొచ్చు? ఊరికే చెప్పండి. రుచి ఎలా ఉండొచ్చు అంటే మీరు 2 అడుగులకే అట్లాగా మీ పాయింట్ అర్థం కాలేదు. అంటే మనము దేవతా వృక్షాలు మొలిచే ఏరియాను ఒకటి అనుకున్నాము. అవును. నెక్స్ట్ జంతువులు, కళేబరాలు ఉండేది, అవి ఒకటి అనుకున్నాము. ఈ రెండిటిలో
ఏ భూమి మంచి రుచి ఉండొచ్చు? మొదటిది దేవతా వృక్షాలు కన్ఫర్మ్ కదా. మొలిచేది. ఈ కారణం చేత వాళ్ళు ఏం చెప్పారంటే దేవతా వృక్షాలు మొలిచాయి అంటే దాని అంతరార్థం ఏంటిది అంటే అలాంటి భూమి చాలా పవిత్రమైనది, చాలా బాగుంది అనే ఒక కండిషన్ కోసం చెప్పారు. అది ఓకే. రుచి చూస్తే ఎట్లా అర్థమవుతుంది? ఎట్లా అర్థమవుతుంది? అట్లా కాదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక ప్రొఫెషనల్ దేంట్లో ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక టీచర్ అనుకుందాం, ఓ భరతనాట్యంలో టీచర్ అనుకుందాం. మీరు అట్లా కూర్చొని ఒకళ్ళు డ్యాన్స్ చేస్తే ఆమె కరెక్ట్ చేసిందా లేదా గెస్ చేయగలుగుతారా? చెప్పగలుగుతారా లేదా? చెప్పగలుగుతాను. సింపులా? రైట్. మీకే రాకపోతే అసలు మీకే రాదు, అబ్బా ఎంత బాగా చేసిండు అని ఇట్టిట్ అంటారు. అంతేనా కదా? ఆమె 8 మిస్టేక్స్ చేసిండు అని పట్టేది ఎవరు? బాగా వచ్చిన టీచర్. ఎస్. ఒక టీచర్ తప్పులు దొరలకుండా ఎలాగైతే ఒక పిల్లవాడికి ట్రైనింగ్ ఇస్తున్నారో అలాగే ఒక ఇంటి నిర్మాణం చేసే సందర్భంలో అసలు ఎలాంటి స్థలం ఎన్నుకోవాలనే దగ్గర నుంచి మొదలవుతుంది. ఒరిజినల్ శాస్త్రం. ఈ కాలంలో అవన్నీ ఎక్కడ మాట్లాడతాం? సార్ మాకు 200 గజాలు తీసుకున్నాం, మాకు 100 గజాలు తీసుకున్నాం, 5 ఫ్లోర్లు వేసేయాలి, అందరికీ డబుల్ బెడ్రూమ్ రావాలి, అటాచ్డ్ టాయిలెట్స్ రావాలి, ఒకటి కామన్ రావాలి, కార్ పార్కింగ్ రావాలి. ఈ జాగేడుందండి. చారణ చపాతీ పెట్టుకొని బాలన కావాలంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు కాలం పరిస్థితి అది. సో ఇప్పుడు రుంగు గురించి మాట్లాడినాం. అయితే ఉన్నత భూమి యొక్క రంగు డిఫరెంట్గా ఉంటుంది, అది అయిపోయింది. వాసన అర్థమైందా మీకు? పోనీ రుచి అర్థమైందా? ఇప్పుడు రుచి అర్థమైంది. వాసన అంటే ఎప్పుడైతే ఆ ప్లేస్లోకి మీరు వెళ్ళారో ఒక మంచి మధురమైన వాసన, గంధపు చెట్ల వాసన వచ్చిందంటే నిజంగా మీరు వేరే ఏరియాకి వెళ్ళి ఉండగలుగుతారా? ఉండలేము. సో రంగు, రుచి, వాసన మీకు అర్థమైందా? ఇప్పుడు ఎందుకు దీన్ని చెప్పారనేది ఒక క్లారిటీ వచ్చిందా? ఒకటో పాయింట్. రెండో పాయింట్ మాట్లాడదాం. ఒక నంబర్ 1, ఇప్పుడు మీరు ఈ భారతదేశంలోనే అసలు మీరు రోజుకు 1000 కోట్లు సంపాదిస్తారు. ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. మీరు ఒక వాస్తు ఎక్స్పర్ట్ని సంప్రదించినప్పుడు, సార్ నేను ఇట్లా ఇల్లు కట్టుకుందాము అన్నారు అనుకోండి, అతను ఎలాంటి భూమిని సెలెక్ట్ చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఫస్ట్ భూమిని సెలెక్ట్ చేసి ఇస్తాడు. మరి ఈ కాలంలో ఆ నాలెడ్జ్ ఎవరికన్నా ఉందా? ఇప్పుడు నేనైనా ఇవన్నీ కూడా నాకు తెలుసు, కానీ ప్రాక్టికల్గా మా గురువులు వచ్చి నాకు నేర్పించింది అయితే ఇది కూడా కాదు. ఎందుకంటే జస్ట్ చూసి కొంతవరకే మేము తెలుసుకోగలుగుతాం. జస్ట్ అట్లా కంటితో చూసి తెలుసుకునేంత క్యాపబిలిటీ మాకు లేదు. అంత మహాజ్ఞానంలో మేమేం కాదు. మళ్ళీ ఎవరన్నా చెప్పారేమో, మళ్ళీ అది కూడా పరిశానే. అయితే ఇప్పుడు మీరు మాకు ఒక ఇల్లు కట్టుకుందాము అని అన్నారు, ఒక వాస్తు కన్సల్టెంట్ని సంప్రదించారు. ఇలా సంప్రదించినప్పుడు ఎలాంటి భూమి దగ్గర తీసుకెళ్తాడు ఆయన? ఆయనను అప్పచెప్పేశారు. ఆయన అప్పుడు ఏం చేస్తాడు? ఈ 4-5 రకాలు ఎక్కడికి వెళ్తాడు? ఫస్ట్ అంటే బడ్జెట్ ఉంటే ఫస్ట్ భూమికే తీసుకెళ్తారు. రోజుకి 1000 కోట్లు సంపాదిస్తాడండి. అప్పుడు మొదటి దానికి తీసుకెళ్తారు. కన్ఫర్మా? అది దొరకనప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు, అది వేరే మాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగ్జాంపుల్ చార్మినార్ ఊరికే, నెక్స్ట్ తాజ్మహల్, పిరామిడ్స్, సో ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే ఎందుకు జనసంచారం ఉండే ప్లేస్, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టారు, మీకు ఒక కన్వీనియంట్ కావాలి, మీరు పెట్టుకోగలుగుతారంటే మీరు ఎక్కడ పెట్టుకుంటారు? దగ్గర పెట్టుకుంటాం. దూరం ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోరు కదా. అయితే ఇప్పుడు ఒక చార్మినార్ కట్టినప్పుడు మొత్తం హైదరాబాద్కి చాలా దూరంగా కట్టారు. వాట్ ఈస్ ద రీజన్? ఎప్పుడన్నా ఫైండ్ అవుట్ చేశారు ఎవరన్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ఉంది, శ్రీశైలం పోయి ఆ మూలకు కట్టాల్సిన అవసరం ఏముంది? ఆ కర్నూలుకి ఆ హైవేకి నియరెస్ట్ ఒక 4-5 కిలోమీటర్లు, ఈ హైదరాబాద్ హైవేకి ఒక 4-5 కిలోమీటర్లు, హైదరాబాద్కి నియరెస్ట్ కట్టొచ్చు కదా. ఒక ఆలోచన, ఈ ఆలోచన చాలా ఇంపార్టెంట్. ప్రేక్షకులారా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మన కన్వీనియంట్ కాదు ఇక్కడ, మన కన్వీనియంట్ ఇక్కడ చూడరు. ఒక దేవుణ్ణి ప్రతిష్టాపన చేసి ఒక టెంపుల్ లాగా కట్టి దాన్ని పవర్ జనరేట్ చేయాలంటే అసలు ఎలాంటి స్థలం ఎన్నుకోవాలనే దగ్గర నుంచి మొదలవుతుంది. ఇదంతా కూడా వాస్తు అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. దాని కండిషన్స్ మాట్లాడుతున్నాను నేను. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు మీ ఇంటి పక్కనే మొత్తం చెత్త పాడేస్తారండి. ఒక ఎగ్జాంపుల్, గలీజ్ అంటే అసలు మొత్తం ఆ కాల్ని మొత్తం తెచ్చి చెత్త పాడేస్తారు. అదేదో ఎవరిదో అని చెప్పి మీరు గచ్చుకు కూర్చున్నారు. ఆ స్థలం మీకు అమ్మకానికి వచ్చింది, మీకు తక్కువకి ఇస్తా ఉంటుంది, తీసుకుంటారా?
తీసుకోబుద్ది కాదు, రోజు చెత్తేస్తున్నారు కదా, ఎందుకు తీసుకుంటాం? ఇది కన్ఫర్మా? సో ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఎలాంటి స్థలం ఎన్నుకోవాలనే దగ్గర నుంచి మొదలవుతుంది. ఒక క్లారిటీ వచ్చిందా అంటే వాస్తులో అసలు ఈ భూమికి సంబంధించి ఎలా సెలక్షన్ చేయాలి, ఈ భూమి రంగు రుచి వాసన అసలు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వాస్తులో ఇప్పుడు ఎవడు ఫాలో అవుతున్నాడు అనే మాట వ్యతిరేకంగా మారిపోయింది. మొత్తం హేతువాదులు ఏంటంటే ఇవన్నీ పనికిమాలిన ఎవడా పాటించేది అన్నట్టు అయిపోయింది. కానీ ఒరిజినల్గా ఒక ఊరు సెటిల్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటివి కావాలి, ఖచ్చితంగా. అయితే ఇవి తెలిసి ఉండాలి, కంపల్సరీ తెలిసి ఉండాలి. కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకు లేదంటే ఒక ఊరు సెటిల్ చేయాలంటే డైరెక్ట్ పోతున్నారు, వెంచర్ వేసేస్తున్నారు. సింపుల్. ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయండి, పంట పొలాలు నల్లని రేగడి, నల్లని భూమి, అసలు ఇల్లే కట్టొద్దండి అక్కడ. ఇల్లు కట్టొద్దు, నల్లరేగడి నెలలో ఇల్లు కట్టొద్దు. ఇప్పుడు ఒక 3 క్లాసిఫికేషన్స్లో మనం ఒక 3 రకాలుగా డివైడ్ చేద్దాం. హయ్యర్ ఇన్కమ్ గ్రేడ్, మిడిల్ ఇన్కమ్ గ్రేడ్, లోయర్ ఇన్కమ్ గ్రేడ్. లోయర్ ఇన్కమ్ గ్రేడ్ వాళ్ళకు ఒక 80 గజాల స్థలం, మిడిల్ వాళ్ళకు 150, 200, హయ్యర్ వాళ్ళకు 300. ఈ మూడింటిలో కూడా ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు ఒక సాధారణ వ్యక్తి? హయ్యర్లో, లోవర్నా, మిడిల్లో ఉండడానికి ఇష్టం. జనరల్గా హయ్యర్ వెళ్తారు, ఇష్టం ఉంటుంది, వెళ్ళలేని పరిస్థితి. అయితే ఈ లోవర్ వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న పాకలో ఇంట్లో ఏదో కట్టుకొని ఆ మూరి కాలువలు అట్టనే ఉంటాయి, దాన్ని డెవలప్ చెయ్యరు, ఖచ్చితంగా చెయ్యరు. అక్కడికి వెళ్ళి మీరు ఉందామనుకుంటారా? ఉండలేరు. కానీ పరిస్థితి ఏమవుతుంది, అందులో కూడా కొంచెం బెటర్ ఏముందో చూసుకుంటాం, అంటే ఉన్న దాంట్లో బెటర్ చూసుకోవడానికి వెళ్తాం, అంతేగాని దాని మించి చేయలేము. ఒక కొత్త సెటిల్మెంట్, ఒక ఊరు ఎస్టాబ్లిష్మెంట్ చెయ్యాలి అంటే కనుక ఇలాంటి ఒక పవిత్రమైన స్థలం చూసుకుంటే చాలా సూపర్. ఓకే, స్థల నిర్ణయం ఇలా చెయ్యాలి. దాంట్లో మళ్ళీ ఆయాది గణితం ప్రకారం ఊరంతా సెటిల్ చేయాలి. ఓకే, ఊరంతా సెటిల్ చేయాలి. ప్రధానంగా అంటే ఇప్పుడు పాటించడం లేదు. ఒక పాయింట్ ఏంటంటే ఒక ఊరిలో మొట్టమొదటిగా టెంపుల్ కడతారు. అవును, టెంపుల్ ఊరి మొత్తానికి సెంటర్లో కట్టి ఆ సెంటర్ నుంచి ఆ టెంపుల్ యొక్క కొలతలను టోటల్ స్ప్రెడ్ చేసి ఆ కొలతల బేస్ ఆధారితంతో మొత్తం ఊరిని సెటిల్ చేసి దానిలో ప్లాట్స్ అన్నీ డివైడ్ చేస్తారు. ఓకే, ఇది యాక్చువల్ సిస్టమ్, మామూలుగా జరగాల్సింది. ఈ సిస్టమ్ ఎవ్వరికి కూడా తెలియదు. రోడ్డు పోటు వస్తే అది కూడా అమ్ముకుంటూ 20 లక్షలు వస్తాయి ఏషై అనేటోళ్ళు ఇప్పుడు. అందుకనే రోడ్డు పోట్లవి కొంచెం 2 లక్షలు తక్కువ బాబు నీకు ఇచ్చేస్తా, ఎట్లనో కొంత అమ్ముకుందామని చూస్తారు. కానీ ఆ రోడ్ వదిలేస్తే ఇద్దరికి ప్రాబ్లం ఉండదు కదా. కట్టిన ఇళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఇప్పుడు కట్టిన ఇల్లు మీరన్నట్టు ఇంత చూసే అవకాశం లేకపోయింది, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, ఒకళ్ళ ఎత్తి మీద ఒకళ్ళు ఉంటున్నాం, ఈ సాంప్రదాయం వచ్చేసింది కదా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్దాం. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో అసలు ల్యాండ్ ఎలా సెలెక్షన్ చేయాలో అర్థమైంది. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అడగండి. ఇక ల్యాండ్ అంటే మీరు చాలా డీటెయిల్గా చెప్పేశారు కదా వ్యూవర్స్కి, మనం ఏది తీసుకోవాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి, ఇలా చూసి తీసుకోవాలి. సరే, మరి మేము ఎలా తెలుసుకోవాలని ఎవరైనా ప్రశ్న వేశారు అనుకుందాం మాట. మరి ఇప్పుడు మీరంటే చెప్పారు, కానీ చూడగానే ఎలా తెలుస్తుంది? ప్రతి చోటికి వెళ్ళలేం కదా. రైట్. ఇప్పుడు చాలామంది ఒక స్థలం కొనాలన్నా కూడా, ఒక పొలం కొనాలన్నా ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఏముండే అని అడుగుతారు. ఎప్పుడన్నా విన్నారా మీరు? విన్నాను. అప్పుడు ఒక స్థలము, ఒక పొలం కానీ ఏదైనా తీసుకుందాం అనుకుంటే ఇక్కడ హిస్టరీ ఏముండే, ఇక్కడ ఉండేనా, శ్మశానం ఉండేనా, ఏముండే అని అడుగుతారు. ఇది ఎందుకు అడుగుతారంటే అక్కడ ఏముందో దాన్ని బట్టి తీసుకోవాలా లేదా అర్థమవుతుంది. ఓకే, ఒక పాయింట్. ఇప్పుడు ఒక ఇండివిజువల్ వ్యూవర్ కనుక మేము ఎలా సెటిల్ చేసుకొని తీసుకోవాలి అంటే కనుక నల్లని రేగడిలో లేనిది ఎర్రని భూమైనా తెల్లని భూమైనా నంబర్ 1, ఒకటో పాయింట్. రెండవది, ఇది అడవి ప్రాంతంలాగా కాకుండా ముళ్ళ కంపలు ఇవన్నీ లేకుండా మంచి ల్యాండ్లో మంచి చెట్లు మొలిచి ఉన్న దగ్గర తీసుకుంటే పర్వాలేదు. నేను చెప్పిన దేవతా వృక్షాలే ఖచ్చితంగా అక్కడ ఉండాలి అంటే ఎవరికి దొరకదండి. అట్లీస్ట్ మనకు మామిడి చెట్లు ఉంటాయి, వేప చెట్లు ఉంటాయి, ఆ స్థలాలు కూడా ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. ముళ్ళ కంపలు ఉండే దగ్గర ఏంటంటే మంచిది కాదు. ఆ ముళ్ళు ఎట్లయితే అక్కడ రేజ్ అవుతున్నాయో అలాగే ఇంటి లోపల మనుషుల్లో కూడా అదే రేజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాలంటే కడప ప్రాంతము, రాయలసీమ ప్రాంతం అని మాట్లాడతాం.
అక్కడ ఎందుకు గొడవలు మాట్లాడితే గొడవలు ఎందుకు వస్తాయి? ఎప్పుడన్నా ఆలోచన చేశారు ఎవరన్నా? అక్కడి నేల భూమి ప్రభావం అది. ఓకే. భూమి ప్రభావం. ఆ భూమి లోపల మొత్తం సువ్వగా ఉండే రాళ్ళు ఉంటాయి. అలాంటి రాయి మీదనే వాళ్ళు నివసిస్తున్నారు. కాబట్టి మాట్లాడితే ఏదో అన్నాడు నాకు అన్నట్టు కోపం వచ్చేస్తుంది అనమాట. అది సహజమైన అక్కడ నేచర్ లక్షణంలాగా అయిపోయింది అది. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది. ఆ భూమి తత్వం అనేది అక్కడ ఉండే మనుషుల తత్వంగా మారిపోయింది. ఇప్పుడు అదే తెలంగాణ ప్రాంతంలోకి వస్తే ఇక్కడ కంప్లీట్ రెడ్, మాట్లాడితే కొట్లాటకే వస్తుంటారు. అక్కడ చంపడానికి వస్తే ఇక్కడ కొట్లాటకే వస్తుంటారు. ఎవర్రా నువ్వు నాకు చెప్పేది అన్నట్టు వచ్చేస్తుంటారు. అయితే ఇలాంటి భూమి లక్షణాలు చాలా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ ఎన్ని రోజులు ఎవరి ఆధీనంలో పెట్టుకున్నారు అసలు ఈ సీక్రెట్స్ అన్నీ రాకుండా? చాలామంది తెలుసుకున్న వాళ్ళు దీన్ని బయటికి రాకుండా ఆపేశారు. పోనీ వాళ్ళు ఎందుకు ఆపేశారు అనే కారణం కూడా నేను చెప్తాను. దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి చెప్తే చిల్లరగా చూస్తారు కాబట్టి దాన్ని ఓ ఇవన్నీ చూసి ఇల్లు కొనుక్కుంటామా అంటారు. అది కంపల్సరీ. ప్లస్ వాల్యూ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఓకే. మీకు సీక్రెట్స్ అని చెప్పి ఇంతేనా? ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మొన్న ఒక పేషెంట్ జస్ట్ నాకు ఫోన్ చేశారు, ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది సార్, చాలా తీవ్రంగా ఉంది అన్నాడు. సరేనా బాబు, ఈ ఐటెం తెచ్చుకొని ఇది కలుపుకో, 5 రూపీస్లో వచ్చేస్తుంది, అది కలుపుకొని తినేసి రేపు పొద్దున కల్లా నీ ప్రాబ్లం సాల్వ్ అన్నా. అయిపోయింది. గింత చిన్నదేనా? అయిపోయింది అన్నాడు. దాని వాల్యూ లేకుండా చేసేసాడు. తెలియనప్పుడు భయంగా ఉంటుంది, తెలిసిపోయాక ఇంతేనా అనిపిస్తుంది. అయితే అక్కడ ఏమైంది, నెక్స్ట్ టైం నుంచి ఇక దీనికోసం నీ దగ్గరికి ఎంత వచ్చేది, నాకు నేనే చేసుకుంటా. వాల్యూ తీసేసినట్టు మాట్లాడండి. అందుకనే ఎవరు చెప్పరండి, సీక్రెట్స్ చెప్పరు. దానికి విలువ అంటూ పెట్టాలి. ఆ విలువ లేనప్పుడు ఎట్లా? అది అందుకని చాలా విషయాలు కూడా రానివ్వరు అనమాట. ఓకే. వచ్చిన తర్వాత దాన్ని వాల్యూ లేకుండా దాన్ని పవిత్రంగా చూడాలండి. ఒక సీక్రెట్ చెప్పినప్పుడు దాన్ని పవిత్రంగా మన దగ్గర దాచిపెట్టుకొని అవసరం ఉండే వాళ్ళకు, అది ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు ఉపయోగించి సెటిల్ చేయాలి. ఓకే. ఓకేనా? ఒక పాయింట్ క్లియర్. ఇప్పుడు రెండో పాయింట్, రెంట్ ఉండే వాళ్ళకు వాస్తు వర్తిస్తుందా, ఓనర్స్కి వర్తిస్తుందా అనే ఒక కండిషన్ మాట్లాడినాం కదా. ఇప్పుడు మీకు ఒక 2 వీలర్ ఇస్తాను, నేను బ్రేక్స్ తీసేసి ఇస్తాను. బండి ఎవరిదు, బండి ఫ్రీగా వచ్చింది, అసలు ఎవరి పేరు మీద లేదు. ఆ బండిని మీరు వెళ్తూ మీరని కాదు, ఎవరో ఒకరు వెళ్తూ ఓ దానికి గుద్దేశారు, యాక్సిడెంట్ అయింది, బండి డ్యామేజ్ అయింది, మనిషి కూడా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఓనర్కి ఏం సంబంధము, కొన్ని రెంటర్స్కి ఏం సంబంధము, నడిపిస్తున్నవాడికి ఏం సంబంధం? ఇప్పుడు ఎవరికి డ్యామేజ్ అయింది? నడిపిస్తున్న వాడికే డ్యామేజ్ అవుతుంది. రైట్. అతను రెంటర్ కాదు, ఓనర్ కాదు, అప్పుడు అతను డ్యామేజ్ కదా, అతనికే అవుతుంది. సరే, ఇక్కడ మీకు ఏమర్థమైంది? బండి ఎవరు నడిపిస్తారు, డ్యామేజ్ అయితే వాళ్ళకే ప్రాబ్లం. ఇప్పుడు వాస్తు లేని ఇంటి లోపల ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాస్తు అనేది మీరు ఒక పాయింట్ వినుంటే, మేము ఈ ఇంటి లోపలికి వెళ్ళి ఒక్క 8 నెలలు సంవత్సరం ఉన్నాము, సంవత్సరం లోపల అసలు ఎన్ని ఇండ్లు మారినాం, కానీ ఆ ఇంట్లోకి పోయిన వెంటనే మాకు ఎట్లా వచ్చిందో అసలు ఒక ఇల్లే కొనేసుకుని వెళ్ళిపోయినాం మేము అని అదే ఇంట్లో దిగిన ప్రతి ఒక్కడూ మాట్లాడుతూనే ఉంటాడు. విన్నారా ఎప్పుడన్నా? విన్నాం. వాట్ ఈస్ ద రీజన్? ఆ ఇంటి ప్రభావం కావచ్చు. మరి రెంటర్కి వస్తుందా, ఓనర్కి వస్తుందా? ఇప్పుడు చెప్పండి మీరు. అసలు ఈ ఇంట్లో ఎవరుంటే వాళ్ళకే వస్తుంది. క్లియరా? క్లియర్. రైట్. అయితే ఇక్కడ ఓనరా, కిరాయవాడా, ఆ ఇల్లేం చూడదు. అది ఎవరికి మ్యాచ్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చేస్తుంది, అది ఏదైనా కానీ. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి దాంట్లో మంచి జరిగినా చెడు జరిగినా, నువ్వు అద్దింట్లో ఉన్నావా సొంత ఇంట్లో నువ్వు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ప్రభావాలన్నీ ఉన్న వాళ్ళకే వర్తిస్తాయి. ఇంకోటి, ఉన్నవానికి ప్రభావం లేకుండా కూడా చేయొచ్చు. ఓకే. అది కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు మీ పిల్లవాడు ఇక్కడ ఉన్నారు ఎగ్జాంపుల్, ఈ పిల్లవాడిని కొట్టంగానే మీకు ఎందుకు కోపం వస్తుంది? వస్తుందా రాదా? వస్తుంది. రైట్. అదే పిల్లవాడు ఇంకొక పిల్లవాడు ఎవడో వాడిని కొడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు కొడుతుండు అని అనుకుంటారు, సైలెంట్ ఉంటారు. వాడు తప్పు చేసినా మీ పిల్లవాడైతే మీరు వచ్చి ఆపుతారు. అక్కడ ఎట్లా కొడతారు మా వాడిని, ఆపుతారా? ఈ మనసు యొక్క అనుబంధం ఎవరైతే పెంచుకుంటారో అతనికి మాత్రమే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పిల్లవాడికి ఎప్పుడన్నా ఏదన్నా చిన్నగా ఏదన్నా సంఘటన జరిగిందంటే ముందు బాధపడే తల్లి, కరెక్టా? అవును. అట్లా అని
ఒక ఇంటికి సంబంధించిన దాంట్లో కూడా ఇంటి లోపల మీరు ఒక మూల కొడుతున్నట్టే బుడు పరిగెత్తుకుంటే మూల కొట్టద్దు అని వస్తారు ఓనర్. ఏ ప్రభావం ఉన్నా అతనికే ఉంటుంది. ఎవరైతే ఆ ఇంటికి అనుబంధం పెంచుకుంటారో అతనికి దాని యొక్క ప్లస్ ఆర్ మైనస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ విషయం అయితే చాలామంది చెప్పారు. ఇక్కడ మళ్ళా ఓనరా రెంటరా అనే సంబంధం లేదు. వాళ్ళు వచ్చారు, బెనిఫిట్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో కండిషన్ కూడా ఉంది. కొన్ని ఇండ్లు 11 నెలల్లోనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొన్ని ఇండ్లు 21 నెలల్లోనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. 21 నెలల్లో సెటిల్ కాలేదు అంటే 21 మంత్స్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. మీరు వెళ్ళి కరెక్ట్ ఈ టైం లైన్ పీరియడ్లో అక్కడ నుంచి మూవ్ అయిపోవాలి. వాస్తు ఇంపాక్ట్ జరగక ముందే మూవ్ అయిపోవాలి. మళ్ళీ నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంది. 21 మంత్స్ తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటివి కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి మనం. జాగ్రత్తలు తీసుకోలేదా ఇంకెవడేం చేయలేదు. ఇప్పుడు సొంత ఇంటి విషయానికి వస్తే గురుగారు, అదే ఇక సొంత ఇల్లే ఉంది అద్దిల్లే ఉంది, కానీ ఇంట్లో సింహద్వారం పెట్టేటప్పుడు సహజంగా ఇప్పుడు బాగా వింటున్నాం, మన మెయిన్ డోరు సింహద్వారం పూర్వంలాగా 2 పెట్టాలి, 2 తలుపులు పెట్టాలి అనేది ఒకటి, ఒక తలుపే పెట్టాలి అనేది ఒకటి చెప్తున్నారు. పూర్వం 2 తలుపులు ఉండేవి. ఇప్పుడు మనం మన కన్వీనియంట్ని బట్టి అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ కానీ ఒకటి పెడుతున్నాం, అప్పుడు 2 తీసేసి. అసలు సింహద్వారానికి 2 తలుపులు ఉండాలా, ఒక తలుపు ఉండాలా? ఉండాలా, 2 రెక్కలు ఉండాలా, ఒకటే డోర్ ఉండాలా? మీ ప్రకారం మీరు ఒకటి ఉండాలనుకుంటున్నారా, 2? తెలియదు కదండి మాకు, నా వ్యూవర్స్కి, అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం. సరే, జనరల్గా 2 తలుపులు ఎవరు పెడతారంటే హయ్యర్ క్యాడర్స్, అంటే ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని పెట్టుకుంటారు. మీకు అందుకని ఎట్లాంటి పెద్ద పెద్ద ఇండ్లలోకి వెళ్తే ఖచ్చితంగా 2 డోర్ సిస్టమే ఉంటుంది. దాని కండిషన్ చెప్తాను నేను. అయితే ఎవరైతే లో బడ్జెట్లో ఇండ్లు కట్టుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ సింగిల్ డోర్ సిస్టమ్. ఓకే, ఇంకా మిగతా వాళ్ళ కోసం కాదు. ఇది 2వ పాయింట్. ఇప్పుడు అసలు 1 పెట్టాలా 2 పెట్టాలా అనే ఒక ప్రశ్న వస్తే మన కంటికి ఎన్ని రెప్పలు? 2. రైట్. ఇప్పుడు ఒక సింపుల్ మాట చెప్తాను. మనకు ఒక పని చేసుకుంటూ వెళ్తున్నాం, కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక తలుపు మూసుకుపోయింది, ఒకే తలుపు ఉంది అంటే మీరు ఒకే వేలో వెళ్తున్నారు, అసలు వేరే వేనే తెలియదు మీకు. ఒక తలుపు మూసుకుపోయింది, మీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ దారి లేదు, కరెక్టా? ఇప్పుడు ఈ సింహద్వారంలో ఏం జరుగుతుందంటే ఒక ఇంటికి సంబంధించిన 2 తలుపులు మనం పెట్టినప్పుడు ఒక తలుపు మూసుకుపోయినా ఇంకొక తలుపు తెరిచే ఉంటుంది. అంటే అవకాశాలు ఎప్పటికీ తగ్గవు, ఒకటి లేకపోతే ఇంకోటి వస్తుంది అనేది ఒక పాయింట్. ఓకే, చాలా సీక్రెట్ పాయింట్ ఇది. యాక్చువల్గా మీకు ఎక్కడ విని ఉండరు కూడా ఈ పాయింట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 100% నేను రికమెండ్ చేసేది అయితే 2 పీసెస్, 2 రెక్కలు నేను 100% చేస్తాను. దీనితో పాటుగా 3rd ఐ పెట్టేస్తాను నేను. 3rd ఐ విన్నరా? ఒక ద్వారానికి పై భాగంలో ఒక వెంటిలేటర్ మోడల్లో ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేస్తాను. పాత ఇండ్లలోనే గమనించవచ్చు. అవును, నేను చెప్పే ఏ సిస్టమ్ అయినా ఓల్డెన్ సిస్టంలో మాత్రమే, ఏన్షియంట్ సిస్టమ్నే నేను తీసుకొని వస్తాను. నేను చెప్పే వాస్తు అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్గా పురాతన వాస్తు మాత్రమే ఉంటుంది. ఆధునిక వాస్తు అని సొంత కవిత్వాలు, సొంత ప్రయోగాలు చేసినవన్నీ తీసుకొచ్చి మార్కెట్లో అప్పచెప్తున్నాను. నా దగ్గర అది ఉంటుంది. కేవలం పూర్వీకులు ఏ నియమాలైతే పాటించారో అలాంటి నియమాలను తీసుకుని వచ్చి ప్రజలకు అందిస్తున్నాను. ఇది నా సిస్టమ్. మరి నేనేమన్నా 100కి 100% అన్నీ తెలిసేసుకున్నానా అంటే నేను ఇంతవరకు నేర్చుకుందే 1% అని ఓపెన్గా చెప్తున్నాను. 1% ఆఫ్ ఒరిజినల్ వాస్తవం, 1%. మరి 1% నేనే ఇన్ని చెప్పుంటే మరి ఒక 100% నేర్చుకున్నామని సమాజంలో తిరిగే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎంత చెప్పాలి అనేది వ్యూవర్సే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇందాక మీరు 3వది పెడతాను అన్నారు, అది ఎక్కడ గురువుగారు? 2 ద్వారాలు పైన ఎక్కడ పెడతారు? కొంచెం క్వశ్చన్ వచ్చేసిందా? అది ఎక్కడ పెడతారు చెప్పండి. సరే, ఒక ప్రధాన ద్వారానికి పై భాగంలో ఓపెనింగ్ పెడతారు. ఓకే, దీనిని 3వ కన్ను అంటారు. పంచభూతాలు కూడా మనం మాట్లాడతాం, అది కూడా వస్తుంది.
ఈ మూడవ కన్ను ఎందుకు పెడతామంటే ఒక రెక్క మూసుకుపోతే ఇంకొక రెక్క అటు ఇటు తెరుచుకోవడానికి తెరుచుకోవడానికి, అంటే ఒక ఆప్షన్ మూసుకుపోయినా ఇంకో ఆప్షన్ ఉండాలి అని. రెండు మూసుకుపోతే మూడవ కన్ను ఉంటుంది, ఎప్పటికీ బ్రేక్ కానివ్వదు అనేది కండిషన్. ఆ ఇంట్లో వాళ్ళకు ఎప్పుడూ రేజింగ్లోనే ఉంటుంది, ఇంకా డౌన్ ఫాల్ అయ్యే కండిషన్స్ ఉంటుంది. అది యాక్చువల్ పాయింట్. ఓకే. అందుకని పాత ఇండ్లు, మీరు ఎప్పుడైనా ఈ మండువా ఇండ్లు అని పాత ఇండ్లు మండువాలో గిల్లితో ఉన్న ఇల్లు ఆ డోర్కి పైన ఓపెనింగ్ కనబడుతుంది, చిన్నగా ఉంటుంది, అది కంప్లీట్గా ఓపెన్గానే ఉంటుంది. కొంతమందికి అయితే సన్నగా గ్రిల్స్ పెడుతుంటారు, కొంతమంది గ్రిల్స్ పెడుతుంటారు, గ్లాస్ పెడుతుంటారు, అంటే కానీ ఓపెనే ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే ఆ పక్షులు వస్తున్నాయండి, బల్లులు వస్తున్నాయండి, ఈ బల్లులతో పంచాయతీ, పురుగులు వస్తున్నాయండి, మేము బంద్ చేస్తాం, ఇది ఒకటి అనమాట. కాబట్టి ఈ ఎయిర్ సర్క్యులేషన్ని రానివ్వకుండా బ్లాక్ చేస్తారు. ప్రధాన ద్వారం ఎప్పుడు ఓపెన్ ఉండాలి, ఉదయం 5 నుంచి నైట్ మినిమం 9 వరకు ఓపెనే ఉండాలి, అట్లీస్ట్ 6-7 ప్రధాన ద్వారం ఓపెనే ఉండాలి, ఓపెన్ ఉండాలి. అలా ట్రావెలింగ్ అనేది కంటిన్యూ జరగాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. 6 తర్వాత ఎప్పుడైతే అస్తమయం అవుతుందో దాని తర్వాత ఇక పని చేసేసుకోవచ్చు సంబంధం. ఉదయం పొద్దున్న ఎవరైతే తలుపు తీస్తారో లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే. సింపుల్ అనుకోండి, నాకు చాలా సింపుల్ అనుకోండి. లక్ష్మీదేవి ఉండడము అంటే మేము కోట్లు సంపాదిస్తున్నాం, మేము 10 గంటలకు లేస్తాము అనేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ అట్లా కాదు, ప్రశాంతవంతంగా మన లైఫ్ ఎవరికి తొందరగా సాగుతుంది అంటే వీళ్ళకి, ఒక నాలెడ్జ్ బేస్ వాళ్ళు మాత్రమే వీళ్ళు. ఓకే. వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి మొత్తం నాశనం పడుతుంది, మన దేశ ప్రజలందరూ నాశనం పడుతున్నారు. ఇక అమ్మాయిలు అనుకోండి, అబ్బాయిలు అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, ఎవరైనా కానీ. ప్రపంచ దేశాలు మన భారతీయ సంస్కృతిని ఫాలో అవుదామని స్టార్ట్ చేసి ట్రయల్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. మన వాళ్ళు ఉల్టా, మనం మళ్ళీ రివర్స్లో చేస్తాం. అది ఉందన్నమాట పరిస్థితి. ఈ సింహద్వారం ఓకే గురుగారు. తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మనం బాగా వింటున్న విషయం, ఈశాన్యం మూల బరువు పెట్టద్దు, ఖాళీగా ఉండాలి. కొంతమంది చెప్తారు లేదు, ఉత్తరం వైపు బరువు పెట్టకూడదు, ఉత్తరం అంతా ఖాళీగానే ఉండాలి, ఆ మొత్తం అసలు ఉత్తరం వైపు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇల్లు ఎంత ఉంటే అంత బరువు పెట్టకూడదు అని చెప్తుంటారు. అసలు ఇంట్లో లోపల సింహద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఖాళీగా ఉండాలా, ఉండాల్సి వస్తే ఎటువైపు ఖాళీగా ఉండాలి? సరే, ఇదొక మంచి ప్రశ్న. ఇప్పుడు ఇంటి లోపల ఖాళీ గురించి మాట్లాడదామా, ఇంటి బయటి గురించి మాట్లాడదాం? ఇంటి లోపల ఖాళీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ బయట చూద్దాం. ఇంకా చెప్పండి. ఫస్ట్ బయటది అయిపోయింది, బయట. సరే. ఎక్కడైతే ముఖద్వారం ఉంటుందో దాని ఆపోజిట్ ఖాళీ ఎక్కువగా ఉండాలి. ఓకే. ఏ ఫేసింగ్కి అంటే ఫేసింగ్ ఇప్పుడు మన ఇంటి ముఖద్వారం కొంతమందికి తూర్పుకు ఉంటుంది, కొంతమందికి పడమరకు ఉంటుంది, కొంతమందికి ఉత్తరానికి ఉంటుంది. సరే, ఇప్పుడు తూర్పు ఫేసింగ్ మాట్లాడతాం. మీ యొక్క ప్లాట్ పొడవు 100 feet, మీరు ఒక 40 into 40 వెనకాలకు జరిపి కట్టేశారు. ముందు 50 అడుగుల ఖాళీ ఉంది, అంటే కొంచెం సెట్ బ్యాక్స్ అవన్నీ తీసేసి 50 అడుగుల ఖాళీ తూర్పు ముఖద్వారం అన్నారు. తూర్పుకు ఉంది. మీరు ఒప్పుకుంటారా దానికి? 50 అడుగులు ఉంటే సూపర్ అంటారు కదా, జనరల్గా కామన్. అది పడమర ఫేసింగ్ ఉంది, పడమర ఫేసింగ్ ఉంది. అప్పుడు ఖాళీ స్థలం పడమర ఉండాలా, తూర్పు ఉండాలా? ప్రధాన ద్వారం పడమర ఉంది, ఇప్పుడు ఎటు ఉండాలి? సమాధానం ఎవరి దగ్గర ఉండదండి, ఎవరి దగ్గర లేదు. ఏ ఫేసింగ్ ఉంటే నేను ఇప్పుడు పడమర చూస్తున్నాను, నా ముందు ఖాళీ ఉండాలా, వెనక ఉండాలా? సింపుల్ చెప్పండి. ముందు ఉండాలి. ముందే ఉండాలి. నాకు వెనక నేనేం చేసుకోవాలి? కరెక్టా? ఇప్పుడు పడమర చూస్తున్నా అని చెప్పి పోయి గోడ దగ్గర కూర్చుంటారా? ఇట్లా ఇది గోడ అనుకోండి, ఇట్లా గోడ దగ్గర పోయి ఇట్లా కూర్చో అన్న, వెనక ఖాళీ పెట్టుకో. ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తుశాస్త్ర రూల్ ఏంటంటే ఏ ముఖద్వారం ఉంటే అటువైపే ఖాళీ ఎక్కువ ఉండాలి. ఓకే. ఇంటి బయట ముఖద్వారానికి బయట ఖాళీ ఉండాలి. తూర్పు ఉంటే తూర్పు ఖాళీ ఉండాలి, ఉత్తరం ఉంటే ఉత్తరం ఖాళీ ఉండాలి, దక్షిణం ఉంటే దక్షిణం ఖాళీ ఉండాలి, పడమర ఉంటే పడమర ఉండాలి. ఓకే. ఇది ఎవ్వరూ ఒప్పుకోని ఒక వాస్తు ఖచ్చితమైన పాటించవలసిన నియమం అండ్ రూల్. ముఖద్వారానికి ముందు ఖాళీ ఉండాలి. సార్, మీరు ముఖద్వారం ముందు అన్నారు, మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వచ్చేసి ముఖద్వారం ముందు అన్నారు, రైట్, ఓకే. మాది దక్షిణం ఫేసింగ్, మేము తూర్పు పెట్టుకుంటాం. తూర్పు పెట్టుకోవాలంటే తూర్పు రోడ్ తీసుకోండి.
ఓకే. లేదు మేము ఉత్తరం పెట్టుకుంటాం, ఉత్తరం రోడ్ తీసుకోండి. ఉత్తరం వైపుకి రోడ్డు ఉండాలి. మేము పడమర ఉంది సార్, మేము ఉత్తరం వైపు పెట్టుకుంటాం, ఉత్తరం రోడే తీసుకోండి, నేను ఒప్పుకుంటాను. అలా పెట్టడానికి ఉండదు. మీకు అర్థమైందా? అర్థమైంది. తెలివిలే అమ్మో, వ్యూవర్స్ తెలివి చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇటు అంటే ఇటు నుంచి పోతాం అప్పుడు అంటారు వాళ్ళు. అర్థమైందా? అర్థమైంది. ఎస్ అనో రైట్. ఇప్పుడు అవుటర్కి సంబంధించిన దాంట్లో మళ్ళీ 2 కండిషన్స్ వస్తాయి. ఓకే. తూర్పు ఫేసింగ్ వచ్చింది, ఉత్తరం ఎక్కువ ఉండాలి ఖాళీ, తూర్పు ఎక్కువ ఉండాలి. తప్పు, రాంగ్. మనకు కేవలం ఒక తూర్పు ఫేసింగ్ తీసుకున్నప్పుడు అన్ని వైపుల కంటే తూర్పే ఎక్కువ ఉండాలి. ఓకే. మళ్ళీ ఉత్తరం ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, అది ఫెయిల్. అది ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నానండి, నేను ఇట్లా కూర్చున్నాను, నాకు ఇటు ఎంత ఉండాలి? 1 feet ఉండాలి. ఇటు ఎంత ఉండాలి? 1 feet. 1 feet. ఇటు ఎంత ఉండాలి? 1 feet. ఇటు ఎంత ఉండాలి? ఎక్కువ ఉండాలి, 4 feet 4-5 feet కావాలి నాకు. అయితే ఇప్పుడు నేను తూర్పు ఫేసింగ్ ఉంటే ఇది ఎక్కడ ఫేసింగ్? ఇది ఉత్తరం. ఇది మరి ఉత్తరం నాకేం అవసరం, దక్షిణం నాకేం అవసరం, నాకు ఇంతే చాలు, నాకు ఫ్రీ ఉంది ఇక్కడ. నాకు ఇది కాళ్ళు పెట్టడానికి షాపుకోవడానికి ఫ్రీ ఉంది, చాలు, ఇంతే కదా. పోనీ కాలేమో ఇటు తీసుకువెళ్తానా నేను? వెళ్ళాం కదా. అదే. సో ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే అటు మాత్రమే పెట్టాలి. ఓకే. దీనికి ఆధారం కావాలి, ప్రూఫ్స్ కావాలి. పురాతన వాస్తు పుస్తకాలు చదువుకోండి. సార్ మీరు చెప్పిన పురాతన వాస్తు పుస్తకాల పేర్లు కూడా చెప్పండి, మేము కూడా చూస్తాం. సమరాంగణ సూత్రధారం చదవండి, మయ మతం చదవండి, మనసారా చదవండి, స్థాపత్య వేదం చదవండి, ప్రణవ వేదంలోని ఒక భాగం అన్నమాట, అది కూడా చదవండి. మనుష్యాలయ చంద్రిక చదవండి, వాస్తు విద్య చదవండి. ఈ పుస్తకాలన్నీ నేను చెప్తున్నాను, మీరు కొత్తగా చూస్తున్నారు. ఈ పుస్తకాల పేర్లే సమాజంలో ఎవరికీ తెలియదు. ఒరిజినల్ శాస్త్రాలు ఇవి. మీరు విన్నారా అసలు ఈ పేర్లన్నా? కొన్ని విన్నాను సార్, 2-3 విన్నాను. విన్నారా? ఏమో 2-3 విన్నాను. ఈ పుస్తకాలు సాధారణంగా అందుబాటులో కూడా లేవు, చాలా కష్టం అన్నమాట అందుబాటులో. అందులో ఒక స్థాపత్య వేదం పుస్తకం కాస్ట్ ఎంత ఉండొచ్చండి? తెలియదండి. అందాజా ఊరికి ఎంత ఉండొచ్చు? ప్రణవ వేదంలో భాగం అని చెప్పారు కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. అందాజా చెప్పండి, ఎంత ఉండొచ్చు? ఏమో అప్రాక్సిమేట్లీ, ఊరికి అప్రాక్సిమేట్లీ. వేదానికి సంబంధించింది కాబట్టి ఒక 3-4 వేలు ఉంటుందేమో. ఓకే, నేను ₹1,00,000 ఇస్తాను. 4,48,000 Amazon.comలో అవైలబుల్ ఉంది. ఎవరైనా కావాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. స్థాపత్య వేదం అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక వాస్తు నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ అవ్వాలంటే అదొక గ్రంథం అనుకోండి, ఒక వాస్తుకి సంబంధించిన గ్రంథం. మళ్ళీ ఇంకో పాయింట్, పుస్తకం మేము తెచ్చేసుకుంటాం, మేము అన్నీ నేర్చుకుంటాం, రాదు. అట్లెట్లా వస్తుంది? మీకు వంటల పుస్తకాలు ఇచ్చి మీకు వంటనే రాదు, వంట పుస్తకాలు ఇచ్చి మీరు చేయమని చేస్తారా? మీరు వస్తుందా? పక్కన ఉండి నేర్పించి ఎప్పుడు ఎలా చెయ్యాలి, ఎలా కట్ చేయాలి, పురుగులను ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా తీసేసేయాలి, మంచిదాన్ని ఎలా డివైడ్ చేయాలి, ఉప్పు కారం ఎట్లా కలపాలి, కారమే కలపాలన్నా ఉప్పే కలపాలన్నా ఆయిల్ ఎంత వేయాలి, ఎంత హీట్లో మనం పోపులే వేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇవన్నీ అవును, ప్రాక్టికల్గా గురువు దగ్గర నుంచి నేర్చుకొని దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ మొదలు పెడితే ఈ ప్రాక్టీస్లో మీరు తెలుసుకుంటూ వెళ్తారు. పుస్తకాలు చూసి మాత్రమే నేర్చుకుంటా అంటే పుస్తకాలు ఇస్తాను, డాక్టర్ అవ్వండి చూద్దాం, ఆ గుండె ఆపరేషన్ చేయండి చూద్దాం, ఎవరు చేస్తారు? ప్రాక్టీస్ చేసి చేసి ఒక 5 సంవత్సరాల తర్వాత అతనికి అప్పచెప్తారు. ఎస్సా నువ్వు అండి. అవును. ఆ 5 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళినా చేయడు, పక్కన ముందు చూసుకుంటాడు, బాబు ముందు ఇది ఒక్కటి కట్ చేయి ఈ బ్లేడ్తో అంటాడు. సార్ నాకు ధైర్యం వచ్చింది సార్, జర కట్ చేసిన. అట్లా 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 ప్రాక్టీస్. అందుకనే డాక్టర్ ప్రాక్టీస్ అంటాడు ఆయన, వాస్తు ప్రాక్టీసర్ని నేను, అంతే. ఓకే. డాక్టర్ ప్రాక్టీస్, అడ్వకేట్ లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నా, ప్రాక్టీస్, ప్రొఫెషనల్ కాదు ఆయన. ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఏ లాయర్ దగ్గరికి ఏ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తుందంటే ఏమోనండి ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకున్నట్టు చూద్దామంటాడు. ఎస్ అనో అండి. ఎవరు ప్రొఫెషనల్స్ ఉండరు. ఈ వాస్తు అనేది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో నేను మీకు గతంలో చెప్పాను 1% మాత్రమే నేను నేర్చుకున్నాను. దీన్ని నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నా. ఎవరైనా ఒప్పుకుంటారండి? విన్నారా మీరు ఎవరన్నా? నాకు మొత్తం వస్తుంది వాస్తు, దబాయించి మాట్లాడతారు, అహంకారంతో మాట్లాడే వాళ్ళు ఉంటారండి. అది రాంగ్. అది ఎవరికి రాదండి.
మనకు ప్రజలకు ఎంత కావాలో అంతవరకు నేను నేర్చుకున్నాను, నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతాను. ఓకే. ప్రాక్టీస్ కూడా నాకు ఉంది. ప్రాక్టికల్గా కూడా నేను 5-6 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ప్రాక్టికల్ కూడా నాకు తెలుసు. నా దగ్గరనే శిష్యులు ఉన్నారు నేర్చుకోవడానికి. నేను నేర్చుకొని వచ్చేసాను, దాని తర్వాత నా దగ్గర ఇప్పుడు ఉన్నారు, వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అనమాట. నేను ప్రాక్టీషనర్నే అని చెప్పాను, నేనేం గురువుని అని చెప్పలేదు, ప్రాక్టీసే నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్క సిస్టంలో మనకు అన్నీ అర్థమవుతూనే వెళ్ళాలి. ఇప్పుడు ఇంటి లోపల ఖాళీ ఎక్కడ ఉండాలి అనేది మీ ప్రశ్న. అవును, ఎక్కడైనా ఉండొచ్చు. ఒకటో పాయింట్. రెండో కండిషన్లోకి వెళ్తే ఖచ్చితంగా బ్రహ్మస్థానంలో ఖాళీ ఉండాలి. రెండో పాయింట్, బ్రహ్మసూత్రం ఖాళీ ఉండాలి, సోమసూత్రం ఖాళీ ఉండాలి, యోని సూత్రం ఖాళీ ఉండాలి, కర్ణసూత్రం ఖాళీ ఉండాలి, నాగసూత్రం ఖాళీ ఉండాలి, ఇంకా శూల సూత్రం ఖాళీ ఉండాలి. పేర్లు విన్నారు ఎప్పుడన్నా? విన్నారా? కొంచెం. ఇవి అసలు ఎక్కడ ఉండవండి. బ్రహ్మసూత్రం విన్నారు, సోమసూత్రం విన్నారు, మిగతా వినరు. అయితే అవి టెంపుల్కి సంబంధించినవి, అది లింగానికి సంబంధించి మాట్లాడతారు, కానీ ఇక్కడ అవి కాదనమాట. ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఫ్రంట్ ఫేసింగ్ తీసుకుంటే కనుక, ఒక దక్షిణం తీసుకున్నాం, ఇంటి ముఖద్వారం దక్షిణంలో పెట్టామనుకోండి, ఆ దక్షిణం సెంటర్ నుంచి ఏదైతే పాస్ లైన్ ఉంటుందో, సెంటర్ లైన్ ఉంటుందో, ఈ లైన్ డోర్ లైన్ ఏదైతే లైన్ ఉంటుందో ఈ లైన్ని బ్రహ్మసూత్రం అంటాం. అది ఏ ముఖ ద్వారం ఉన్నా కూడా, ఎనీ ఫేసింగ్, ఈస్ట్ అంటే వెస్ట్, మెయిన్ డోర్ ఎక్కడైతే పెడతామో ఆ మెయిన్ డోర్ యొక్క మిడ్ లైన్ బ్రహ్మసూత్ర అంటాము. ఓకే, బ్రహ్మసూత్ర. ఆల్టర్నేట్గా ఇప్పుడు తూర్పు పెట్టామనుకోండి, దీన్ని బ్రహ్మసూత్ర అంటాం. ఉత్తర దక్షిణాల సెంట్రల్ లైన్ని సోమసూత్ర అంటాం. ఓకే. ఇప్పుడు దక్షిణంలో ప్రధాన ద్వారం పెట్టామనుకోండి, దీన్ని బ్రహ్మసూత్ర అంటాం. ప్రధాన ద్వారానికి ఎదురుగుండా ఉన్నది బ్రహ్మసూత్ర. ఎస్. మీకు పూర్వం కట్టబడిన ఏ ఇల్లైనా మీరు చూడండి, చాలా సింపుల్గా, అంటే ఖాళీ స్థలం మాట్లాడారు కదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పూర్వం కట్టిన ఏ బిల్డింగ్ చూడండి, ఎంత పొడవున్న ఇల్లు అన్నా చూడండి. మొన్న ఒక వీడియో వచ్చింది, 100 ఫీట్ల పొడవు, లేకపోతే 100 రూమ్లో ఏమో చెప్పారు, అంత ఉందంట. అది ఈ మెయిన్ డోర్ దగ్గర నిలబడితే ఎండులో డోర్ కనబడుతుంది, మధ్యలో మొత్తం క్లియర్ ఓపెనింగ్ ఉంటుంది. చూసారా? చూడలేదు. మామూలు యూట్యూబ్స్లో చూసుంటారు కదా ఎక్కడన్నా, ఓ షార్ట్స్లో, వీడియోస్లో. సో పోనీ మండువా లోగిలి అంటాం, ఆ లోగిలిలో కూడా మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియర్ డోర్ కనిపిస్తుంది. చూసారు? మండువా లోగిలి ఇళ్ళకి అలానే ఉంటుంది. ఎస్, అది ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు. మరి ఈ కాలంలో ఎంతమంది పాటిస్తున్నారు? పాటించే అవకాశం కూడా తక్కువ ఉంది కదా గురువు గారు. అపార్ట్మెంట్ కల్చర్లో ఇది వీలవుతుందంటారా? లేదు. నేను ఒక మాట చెప్తానండి, భక్తి కలిగిన కూడు పట్టెడైనా చాలు, కడివెడైనా నేమి కర్మపాలు అని విన్నారా? రైట్. మంచి ఫుడ్ కొంచెమైనా చాలు, పనికి మాలిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎంత తిన్నా ప్రయోజనం లేదు. ఇది ఒప్పుకుంటారు కదా అందరూ. కానీ మనము స్థలం కొన్న తర్వాత ఒప్పుకోని విషయం ఏంటంటే, నాకు ఇంత పెద్ద బెడ్రూమే కావాలి, చిన్నదైతే నాకు కుదరదు అని డిమాండ్గా మాట్లాడి ఇంటి వాస్తు నాశనం చేసే వాళ్ళు కేవలం ఆ యొక్క ఓనర్ పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య, ఇంకెవరు ఉంటారు, వాళ్ళే నాశనం చేసుకుంటారు. మరి ఖచ్చితంగా వాస్తు పాటిస్తే మేము ఒక రేంజ్కి వెళ్తామా, కోటీశ్వరులం అవుతామా, లంకె బిందెలు పడతాయా? ఏం పడవు. మీరు ప్రశాంతంగా ఉండడానికి మీ యొక్క జన్మ నక్షత్రాలు, ఒకవేళ లేకపోతే నామ నక్షత్రాలు, మీ ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అయ్యే ఒక కొలత తీసుకొని సెట్ చేసి ఇవ్వడమే వాస్తు. ఇది మొట్టమొదటిది. ఓకే, అది మనం డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం, అది నో ఇష్యూ. సరే, ఇప్పుడు లోపల ఖాళీ గురించి మాట్లాడుతున్నాం. రైట్. ఇప్పుడు ప్రధాన ద్వారం అసలు మధ్యలో ఉండాలా, మళ్ళీ మూలకు ఉండాలా అనే ఒక ప్రశ్న వస్తుంది, అది కూడా సపరేట్గా మాట్లాడతాం. ఒక ఇంటికి సంబంధించి ఏ ఫేసింగ్ తీసుకున్నా ఖచ్చితంగా మధ్య ద్వారం ఉండాలనేది శాస్త్రం. ఓకే, ఇంటికి ముఖద్వారం మధ్యలో ఉండాలి. కానీ అందరూ ఆమోదించింది ఏంటంటే 4వ స్థానంలో పెట్టుకోండి, ఎలాంటి నష్టం లేదు అని చెప్పేసారు. అంటే సెంటర్ కాకుండా కుడివైపుకు జరపండి అన్నారు. కుడివైపు
స్థాపత్య వేదంలో కూడా ఈ పాయింట్ ఎట్లా చెప్పారంటే, మీరు ఒకవేళ సెంటర్లోనే డోర్ పెట్టాలని అనుకుంటే ఒక అంగుళం కుడివైపుకు జరిపి పెట్టుకోండి అన్నారు. ఎటువైపు ఉంటే అటువైపు, కుడివైపే, ఏ ఫేసింగ్ అయినా కుడివైపే జరపాలి. ఇంటి ముఖద్వారాన్ని కుడివైపు, బయట నుంచి చూస్తే, బయటి నుంచి చూస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, లోపల నుంచో బయట నుంచో మళ్ళీ ప్రశ్న వేస్తారు. సరే, బయటి నుంచి కుడివైపుకి జరపాలి. ఒకటో పాయింట్ క్లియర్. ఇప్పుడు ఒక టెంపుల్కి ప్రధాన ద్వారం ఎక్కడ పెడతారు? సెంటర్లోనే మూలక, మధ్యలోనే. ఒక బిజినెస్ సెంటర్కి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎక్కడ పెడతారు? మధ్యలోనే పెడతారు. పూర్వం కట్టిన ఏ ఇల్లు అయినా సరే ఎక్కడ పెడతారు డోర్? మ్యాక్సిమం మధ్యలోనే ఉండేవి. ఈ మధ్యలో ఉన్నప్పుడు మన భారతదేశాన్ని సోనేకి చిడియా అన్నారు. విన్నారా ఈ మాట? సోనేకి చిడియా అంటే ఈ బంగారంతో కూడిన దేశం అన్నమాట. అసలు దేశమే బంగారం లాంటిది అనే ఒక మాట చెప్పారు. బంగారుమయం. ఒక్కరి అప్పట్లో బీదవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. అడుక్కునే వాళ్ళు ఇవన్నీ ఎవరు లేరు. ప్రతి ఒక్కరి దగ్గర లక్షలు కోట్లే మస్తు సంపాదించిన వాళ్ళే ఉన్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది? బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే మొత్తం నాశనం అయిపోయింది. మన దేశ సంపద మొత్తం కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. మన భారతీయ మహర్షులు కొన్ని చెట్లతోనే ఒక బేస్ మెటల్, ఒక ఐరన్ ఏదో తీసుకొని దాన్ని ఉడికిస్తే మీకు డైరెక్ట్ బంగారం అయిపోతుంది. అలాంటి టెక్నాలజీ మన భారతదేశంది. ఈ పనికిమాలిన టెక్నాలజీస్ ఎవరి కోసం? నా పాయింట్ అర్థమైందా? పుష్పక విమానం అన్నారు, వితౌట్ పెట్రోల్, వితౌట్ గ్యాస్, కేవలం పాదరసంతోనే నడిచేది అది. మరి మీకు చేత కాదా? మీ టెక్నాలజీ వాళ్ళకు చేత కాదా? నా ప్రశ్న అండి, చేత కాదా? పెట్రోలే కొట్టించుకోవాలనా? పొల్యూషనే వచ్చి సావాలనా? ఈ పొల్యూషన్ పీల్చి రోగాలు రావాలనా? డ్రగ్ మాఫియాతో కుమ్మక్కయ్యారు వీళ్ళందరూ. నేనంటాను, మీరేమంటారు? ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. టెక్నాలజీ ఎట్లుండాలి తెలుసా అండి? రీయూజబుల్. అసలు మీకు ఆ పాదరసంతో నడిచే ఇవన్నీ కూడా బ్రేక్ ఉంటుందా? బ్రేక్ ఉందా అసలు? దానికి నడుస్తూనే ఉంటుంది, ఎంత దూరమైనా పోండి. పాదరసంతో నడిచేవండి అవన్నీ కూడా పూర్వ గ్రంథాలలో ఉంటాయి మనకు. సో అది ఒరిజినల్ టెక్నాలజీ అంటాను నేను. ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఉంది, ఒక్కసారి డీజిల్ కొట్టిస్తే 10 సంవత్సరాలు వచ్చేస్తుంది అంటే హ్యాపీ కదా? నిజమా కదా? ట్రావెలింగ్ ఛార్జెస్ మొత్తం లో పడిపోతాయి. అసలు పొల్యూషనే ఉండదు, పెట్రోల్ పంప్సే ఉండవు. ఒక్కసారి డీజిల్ కొట్టేసినట్టు నడుస్తూనే ఉంటుంది అది. మన భారతదేశాన్ని ముందుకు పోనివ్వకుండా ఆపే శక్తులు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. చాలా వరకు భారతదేశాన్ని ముందుకు పోనివ్వరు. ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని మొత్తం నాశనం పట్టించే దిశగానే వెళ్తాయి. సో అందులో ఇప్పుడు మన యొక్క ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత డెవలప్మెంట్ వీళ్ళందరినీ రానివ్వకుండా బ్లాక్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి కొంత డెవలప్మెంట్ మెల్లిగా అవుతుంది. ఏ రోజైతే ఈ ఇండియా అనే పేరు తీసేసి భారత్ అని పెడతారో ఆ రోజు నుంచి ప్రపంచ దేశాలు ఖచ్చితంగా భారతదేశం వైపే చూస్తాయి. కరోనా మెడిసిన్ ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఫాలో అయ్యారండి? ఎవరు ఫాలో అయ్యారు చెప్పండి? ఎవరు సప్లై చేశారు? ప్రపంచ దేశాలకు ఎవరు సప్లై చేశారు? భారతదేశమే కదా. అది ఒప్పుకుంటారు అందరూ. ఇప్పుడు మనకి ప్రపంచ దేశాల వాళ్ళు మొత్తం కూడా మన భారతదేశాన్ని టార్గెట్ చేసి ముందుకు పోనివ్వరు. అందులో ఈ వాస్తు అనే మాట వచ్చినప్పుడు అసలు ప్రపంచ దేశాల వాళ్ళు పాటిస్తున్నారా? ఈ పనికిమాల ఈ దేశం వాళ్ళే పాటిస్తారు. మన దేశంలో పుట్టినోడే ఈ మాట మాట్లాడతాడు. వాడిని పళ్ళు రాలగొట్టాలా లేదా? నేను చెప్తాను, దాని సమాధానం చెప్తాను. ప్రపంచ దేశాలను శాసించే అమెరికా ప్రెసిడెంట్ ఉండే ఆ బిల్డింగ్ సౌత్ ఫేసింగ్, దక్షిణంలోనే ఖాళీ ఎక్కువ ఉంటుంది. ప్రపంచాన్ని శాసించే దక్షిణ సింహద్వారం అని నేను ఒక వీడియో చేశాను, హరివాస్తు ఛానల్లో చేశాను. దాని తర్వాత నుంచి చాలామంది ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా దక్షిణం కూడా ఉండొచ్చు అని మొదలయ్యారు. దక్షిణం అన్నిటికంటే టాప్. ఇప్పుడు మనం మళ్ళీ ఆ ఇంటి దగ్గరకు వచ్చేస్తే, ఇప్పుడు ప్రపంచ దేశాన్ని అనుకున్నాం కదా, సెంటర్ డోర్ పెట్టారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వాస్తు ఫాలో కానప్పుడు ఎందుకు పెట్టారు అనేది నాకు చెప్పండి. పోనీ సార్ వాళ్ళది వదిలేసేయండి, దుబాయ్ ఇంత డెవలప్మెంట్ అయింది, ఏం వాస్తు పాటిస్తున్నారు?
ఒరిజినల్ స్థాపత్యవేద నియమాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఎవరైనా దుబాయ్లో ఉంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఒక 50-100 వీడియోలు తెప్పించి చూసుకోండి, మీ కళ్ళతో మీరు చూసుకోండి, అప్పుడు మీరు నమ్ముతారు ఎందుకు దుబాయ్ డెవలప్మెంట్ అవుతుంది. టోటల్ మధ్య సూత్రాలు, మధ్య ద్వారాలే అక్కడ ఉండి ఆ సెంట్రల్ లైన్స్ ఓపెన్ చేసి వాళ్ళు నంబర్ 1లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంటికి ముఖద్వారం సెంటర్లోనే ఉండాలి. ఎస్, మన భారతదేశ దరిద్రము కొంతమంది వచ్చి మూల ద్వారాలు తీసుకొచ్చి అందరినీ నాశనం పట్టించేసి ఉమ్మడి కుటుంబాలన్నీ సర్వనాశనం పట్టించేశారు. మూల ద్వారాలు ఎప్పుడైతే వస్తాయో అది అగ్నిద్వారం. ఈ అగ్నిద్వారం ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ విడగొడతా ఉంటుంది. అలా విడిపోయి ఎవరికి వాళ్ళు పెళ్ళవంగానే మనం సపరేట్ కాపురం పెడదామండి, మనం వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు, వీళ్ళకి సేవ చేసుకుంటూ కూర్చుంటారా, మనం ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, మనం మంచి కొత్తిల్లు కొనుక్కుందాం, అయిపోయి కట్. మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు వచ్చారు, పెళ్లి చేశారు, వాళ్ళు కట్. ఇదే దరిద్రం ఉంటుంది. పూర్వ ఇండ్లు మీరు మండువా లోగిలు అన్నారు, ఆ ఇంటి లోపల ఎంతమంది మీకు పరిచయస్తులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఆ ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కటే మాట చెప్తే అందరూ అక్కడికి వచ్చేస్తారు. అందరూ ఒక్క చోట ఒక్క మాట మీద ఉంటారు. అది పవర్ అంటే. ఇల్లు అంటే అలా ఉండాలండి, అందరినీ కలుపుకుంటూ పోతూ, అందరినీ ప్రేమగా చూసుకుంటూ, అందరూ మంచి బంధంతో ఉండాలండి. అది ఇల్లు అంటాను నేను. ఇప్పటికైనా నేను ఏదైతే ప్లాన్ డిజైన్ చేస్తానో ఈ అందరి జన్మ నక్షత్రాలకు మ్యాచ్ అయ్యి ఒకరికొకరు అనుబంధం పెరిగి ఉండి మంచి ప్రేమగా ఉండే విధంగా వీళ్ళందరినీ సెట్ చేయడానికి నా వంతు ప్రయత్నం. అందుకనే వాస్తు పురుష మండలి ఆధారిత ఇల్లు ఎవరైతే నిర్మిస్తారో ఆ ఇల్లు చాలా బాగుంటుంది. ఏం లంకె బిందెలు అయితే పడవు. నేను క్లియర్గా చెప్తున్నాను, లంకె బిందెలు ఏం పడవు. ఇక చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఇల్లు కడితే ఏమో కోటీశ్వరులం అవుతామా, అది కూడా అయిన వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. నక్షత్రాలు బట్టి లేదు, హైదరాబాద్లోనే ఉన్నారు. 1157 అనే ఆయాది నంబర్ 16 అంశాల బేస్ మీద ఒకరికి ఇస్తే ఉప్పల్ రాజమహల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఉప్పల్ రాజమహల్ హరివాస్తు. వాళ్ళ డెవలప్మెంట్ ఒక రేంజ్కి వెళ్ళిపోయిందండి. ఒక టైంలో ఒక 30 లక్షలు 40 లక్షల కోసం వాళ్ళు లోన్ కోసం 6 నెలలు తిరిగారు, లోన్ అప్రూవల్ కాలేదు. కానీ ఏ రోజైతే మమ్మల్ని పిలిపించి ఆయాది గణితం తీసుకొని ఒక ప్లాన్ మాతోనే డిజైన్ చేయించుకొని మొదలు పెట్టారో క్షణం ఒక రేంజ్ వెళ్ళిపోయింది. అంత బాగుంటుంది. అలాంటి మాట విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత సంతోషం ఉంటుంది. వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్స్ టోటల్ ఎలివేట్ అయినాయి, ఒక రేంజ్కి వెళ్ళిపోతున్నారు. అలా ఎంతో ఉన్నాయి. అంటే వాస్తు వాళ్ళకి తగిన వాస్తుతో నిర్మాణం చేసుకుంటే. కానీ నేను ఇచ్చిన వాస్తే పనిచేసిందని చెప్పాను. వాళ్ళ టైం అక్కడి నుంచి మంచి జరిగేది ఉంది. పిలిపించుకున్నారు, తీసుకున్నారు, వాళ్ళ టైంకి ఇది జోడించి రేంజ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రధాన ద్వారం నుంచి ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ ఒకటి మాట్లాడినాం, ఒకటో పాయింట్ క్లియర్. రెండో పాయింట్, మనం తూర్పు పడమర మాట్లాడినప్పుడు ఉత్తర దక్షిణాల సెంట్రల్ లైన్ కూడా ఓపెన్ ఉండాలన్న. దీని అంతరార్థం ఏంటిది అంటే ఒక ఇంటికి 4 ముఖద్వారాలు 4 ద్వారాలు ఎవరైతే పెడతారో అది అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్. దీనినే విజయ గృహం అంటారు. 4 ద్వారాలు ఉండాలి, 4 సెంటర్స్లో డోర్స్ ఉంటాయి. ఓకే, అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్. 4 ద్వారాల ఇల్లు హరివాస్తు అని సెట్ చేస్తే ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఎంతో మందికి అలా కట్టించారు, ఎంతో మందికి. కర్ణాటకలో ఒక ఆయనకు 2020లో కట్టించాము, ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఆయన మొన్న ఫోన్ చేశారు, సార్ ఈ డోర్లది ఏందో కానీ నాకు వచ్చి చాలామంది తలకాయ తింటుంది సార్, అసలు ఇక్కడ సెంటర్లో డోరే ఉండొద్దు, ఈశాన్యంలోనే ఉండాలి, తలకాయ తింటుంది సార్ నాకు అని ఫోన్ చేశాను. వాళ్ళకి ఏమైనా మైనస్ అయిందా అని నాకు డౌట్ వచ్చింది. అసలు మీ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ అని అడిగాను. సార్ ఆ ఇల్లు కట్టి ఈ రోజు వరకు 30 ఎకరాల స్థలం కొన్నాను, ఆల్మోస్ట్ ఒక 4-5 కోట్లు కూడా జమ చేసుకున్నాను. నేను ఒక డాక్టర్ వృత్తి చేసేవాడిని. మీరు ఏ టైంలో అయితే ఈ ప్లానింగ్ ఇచ్చారో ఆ టైంలో మీ ఫీజు కూడా నేను ఒక 5,000 బ్యాలెన్స్ ఉన్నాను, అప్పుడు కట్టలేని పరిస్థితులు ఉంటే తర్వాత ఇవ్వండి అన్నారు మీరు. సో అసలు ఒక రేంజ్కి వచ్చాను సార్ నేను అని చెప్పాను. మరి మీకెందుకండి బాధ, ఎవడేమన్నా చేసుకొని గచ్చు కూర్చోండి అని చెప్పిన.
ఇప్పుడు వాస్తు ప్రకారం 4 ద్వారాలు ఉండాలి, 4 వైపులా 4 దిక్కులకి 4 ద్వారాలు స్ట్రైట్గా ఉండాలి. ఎస్, ఇక ఖాళీ అనేది గురించి రైట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్లు అసలు ఖాళీ ఎక్కడ ఉండాలి మీరు చెప్పేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ డోర్స్ క్యాలిక్యులేషన్లో ఖాళీ ఎక్కడ ఉండాలి? మూలలు ఖాళీ వస్తుంది కదా. నేను సెంటర్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? సెంటర్ ద్వారం పెడతాం కదా సార్, ఇంకా సెంటర్ డోర్ పెడితే ఖాళీ వచ్చేసింది కదా మొత్తం. ఈ 4 సెంటర్స్ ఖాళీ ఉండాలి అంటే మీకు కండిషన్ చెప్పాను, బ్రహ్మస్థానంలో ఖాళీ ఉండాలని చెప్పాను కదా. బ్రహ్మస్థానం అనేది ఖాళీ ఉండాలి. ఇది 100% రూల్. ఇది ఖాళీ ఉండి 4 మధ్య సూత్రాల నుంచి ఎనర్జీ ట్రావెలింగ్ కంటిన్యూ ఇంటి 4 సెంటర్స్కి తిరిగినప్పుడు, ట్రావెల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇల్లు అనేది చాలా మంచి వైబ్రేషన్ జనరేట్ చేస్తుంది. ఓకే. అయితే ఈ 4 సెంటర్స్ ఖాళీ, ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఈశాన్యం ఖాళీ ఉండాలనా, ఆగ్నేయం ఉండాలనా, నైరుతి ఉండాలనా, వాయువ్యం ఉండాలా అంటే 4 మూలలు ఖాళీగానే ఉండాలి. కేవలం ఈశాన్యం మాత్రమే ఖాళీ ఉండాలి, ఈశాన్యం నుంచి ఉత్తరం మొత్తం ఖాళీ ఉండాలి, ఈశాన్యం నుంచి తూర్పు వైపు మొత్తం ఖాళీ ఉండాలి అని చెప్పారు. ఒకవేళ నిజంగా అక్కడ బరువులు పెట్టొద్దు అని అనుకుంటే అసలు గోడలు ఎందుకు కడుతున్నారండి అని నేను అంట. మీరు చెప్పండి, గోడలు కడుతున్నారా లేదా? ఉత్తరం వైపు గోడ ఎందుకు కడుతున్నారు బరువు అయినప్పుడు? కరెక్టేనా? మరి ఎవరైతే ప్రశ్న వేస్తున్నారో వాళ్ళకి అదే క్వశ్చన్ అడగాలి. సరే, ఇప్పుడు మొన్న నేను రీసెంట్గా ఎక్కడికి వెళ్ళానంటే అనంతపురం వెళ్ళాను. అనంతపురంలో వాళ్ళు తూర్పు సెంటర్లో పూజ గది పెట్టుకున్నారు. పెట్టి ప్లాట్ఫామ్ కట్టుకున్నారు, ఒక చెక్కతో ప్లాట్ఫామ్ కట్టుకున్నారు. కట్టుకొని దాని మీద దేవుళ్ళ ఫోటోలు పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ ప్రశ్న ఏమొచ్చిందంటే, నువ్వు అది పెట్టుకున్నప్పటి నుంచి అసలు నీకు మైనసే అవుతుంది వచ్చినోడల్లా అదే. ఆయనకైతే ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఈ మెంటల్ టెన్షన్ ఎందుకైనా తీసి మళ్ళీ కింద పెట్టేసి, ఆ చెక్క ముక్క తీసేసి మళ్ళీ కింద పెట్టేసి, దేవుళ్ళని కింద పెట్టేసి ఇట్లా గ్రౌండ్ మీద. రైట్, నేను పోయి అడిగాను, సార్ ఇక్కడ ఎందుకు ఇట్లా పెట్టారు, మరి పైన పెట్టుకోవచ్చు కదా అంటే, లేదు సార్ ఇంతకుముందు పెట్టిన నేను ప్లాట్ఫామ్ లాగా చేపించిన వుడ్తోని, కాకపోతే తూర్పు పోయి బరువు అవుతుందని చెప్పింది సార్, అందుకని తీసేసిన అన్నాడు. పక్కకి పిలిపించిన, కిచెన్లో ఈ ప్లాట్ఫామ్ వేశారు కదండి, మరి ఇది బరువు కాలేదా అన్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ బరువే కదా, మరి అదెందుకు తీయలేదన్నా. లేదు సార్ అది ఆగ్నేయం వైపు కదా, ఈశాన్యం నుంచి ఆగ్నేయం ఉండొద్దు అన్నారు. మరి అది ఆగ్నేయం వైపు తూర్పు గోడకే ఉంది కదా. మీకు అర్థమైందప్ప? అర్థమైంది. ఇంటికి సంబంధించిన 4 మూలలు ఖాళీగానే ఉండాలి. అది ఏ మూలన్నా కానీ, నైరుతి వైపు బరువులు పెట్టాలి, దక్షిణం వైపు బరువులు పెట్టాలి, ఉత్తరం వైపు. అయితే గురుగారు చిన్న అనుమానం ఇప్పుడు ఆయనకు వచ్చింది, మరి 4 వైపులా ఖాళీ ఉంటే మరి గ్యాస్ ఎక్కడ పెట్టాలి కిచెన్లో? చెప్తాను. అయితే ఈ 4 మూలలు కూడా ఖచ్చితంగా ఖాళీ ఉండాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఒక ఇంటికి సంబంధించి ఎగ్జాంపుల్ మాట్లాడదాం. చాలామంది ఏం చేస్తారంటే ఇంటి మూలలు అంటే నైరుతి మూలకు బీరువా పెట్టాలంట. అవును, అసలుకైతే నైరుతిలో బీరువా పెట్టొద్దు, గుర్తుపెట్టుకున్నది. రైట్, ఇప్పుడు నైరుతిలో బీరువా పెట్టే బిఫోర్ ఒక పెద్ద దిమ్మె కట్టించండి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మొత్తం సిమెంట్ ఇటుకలు చాలా బరువుగా పెట్టి దాని మీద బీరువా పెట్టండి, మీరు కోటీశ్వరులు అయిపోతారని మాట్లాడతారు. ఎస్ నోవా? ఇది ఉందండి, సమాజంలో ఉంది. ఎన్నో వీడియోస్ పెట్టాను నేను, అది కూడా పెట్టాను. అలాంటి దిమ్మెలు ఎక్కడ చూసాను తెలుసా? మినిస్టర్ ఇంట్లో, ఎమ్మెల్యే ఇంట్లో, చైర్మన్ వాళ్ళ ఇంట్లో చాలా చూశాను. ఆల్రెడీ వీడియో తీసాను. కొన్నేమో వద్దు సార్ మా పేర్లు బయటకు వస్తే వద్దులేండి అని, అందుకని 3-4 ఉన్నాయన్నమాట. చాలామంది ఇంట్లో తీసుకున్నాను కానీ వద్దంటారు అనమాట, మా పేర్లు బయటకు వస్తాయి సార్, మా ఇంట్లో ఎవరైనా చూసుంటారు కదా, అరే ఇది వాళ్ళ ఇంట్లోదే అని వస్తుంది. అందుకని చాలా వీడియోస్ తీస్తాను నేను, కానీ అన్నీ కూడా పోస్ట్ చేయలేను. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ ప్రాబ్లమో లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ అవుతుందో ఏదో ఒక కారణంతో వద్దంటారు. అలాంటి దిమ్మెలు కట్టినప్పుడు ఇంటి యొక్క లోపలి కొలతలు కట్ అవుతాయి, నైరుతి తెగిన దోషం వస్తుంది. అది అర్థం కావట్లేదు ఎవరికి. ఓకే, కాబట్టి ఏ మూల కూడా కట్టకూడదు, బరువు పెట్టకూడదు. మూల బరువు పెట్టవచ్చు. బరువులు అంటే బీరువా పెట్టడానికి ఓకే, ఒరిజినల్ ప్లేస్మెంట్ అయితే కాదు, కానీ పెట్టడానికి పెట్టవచ్చు, దాంతో సంబంధం లేదు. అయితే ఇక్కడ కండిషన్ ఎక్కడ వస్తుందంటే, మీరు గ్రౌండ్ ఫ్లోరింగ్ నుంచి 3 అడుగుల ఎత్తు వరకు కింద మొత్తం ఖాళీ ఉండాలి. దానిపైన మీరు ఏదైనా కట్టుకోవచ్చు, అది ఇష్యూ లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు తూర్పులో మరి సిలిండర్ పెడతారు కదా అన్నారు. సిలిండర్ మూవబుల్,
ఇప్పుడు పెట్టారు, రోజుకి ఒకసారి 2 సార్లు దాన్ని టచ్ చేస్తూనే ఉంటారు. ప్రతి 15 రోజులకు 20 రోజులకు నెలకు తీసేస్తారు, మళ్ళీ మార్చుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్లాట్ఫామ్ అట్లీస్ట్ 3 feet హైటే ఉంటుంది, దాని లోపల ఈ మూల ఖాళీగానే ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్. ఓకే. అదేవిధంగా ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు, 100% పెట్టుకోవచ్చు. ఎత్తు ఉండాలి, కింద ఖాళీ ఉండాలి. మామూలుగా అయితే ఏ మూలలు అసలు ఏం పెట్టకూడదు. ఏమీ పెట్టకూడదు. ఈశాన్య మూల ఒక చిన్న పుల్ల కూడా పెట్టొద్దు, ఒక చిన్న కర్ర పుల్ల కూడా పెట్టొద్దు. ఇవన్నీ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారండి, అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇన్ని మాట్లాడిన చాలామంది ఒక ప్రశ్న అదేంటంటే, కరోనా వచ్చినప్పుడు చాలామంది ఇండ్లలో ఉన్నారు కదా, క్లియర్ కదా ఇది, రైట్. బయట తిరిగిన వాళ్ళు ఉన్నారు, బయట తిరిగిన దాంట్లో 10% మాత్రమే కరోనా వచ్చింది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి 90% వచ్చింది. ఇప్పుడు సమాధానం చెప్పండి. మనిషి స్ట్రాంగ్ ఉంటే, ఇమ్యూనిటీ పవర్ ఉంటే ప్రాబ్లం వస్తుందా? రాదు. ఎక్కడన్నా ఉండు. ఎస్, రైట్. ఇమ్యూనిటీ పవర్ లేనోడు అన్నీ మూసుకొని ఇంట్లోనే కూర్చున్నా మనకు వచ్చేసింది. ఇది కూడా ఒప్పుకుంటారా? రైట్. ఒక ఇంటికి సరైన సోల్ ఎనర్జీ లేదనుకోండి, దానికి ప్రాణశక్తి లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇల్లు వీక్ అవుతుంది. ఆ వీక్ అయినప్పుడు ఇవన్నీ తొందరగా ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే. ఎస్ సార్. ఒక మనిషి శరీరం వీక్ ఉందనుకోండి, అట్లా చల్లని గాలి అట్లా చెవిలో తగిలిన వెంటనే ఆ 2-3 గంటలు జ్వరం వచ్చేస్తుంది. ఇది ఒప్పుకుంటామా ఒప్పుకోమా? స్ట్రాంగ్ ఉండి వాడు జాకింగ్ చేస్తాడు, తిరుగుతూనే ఉంటాడు, వాడికి ఏమీ కాదు. అమ్మమ్మ చల్లని గాలి, లోపల మనిషిని, పిల్లలను చాలామంది వీకెస్ట్ పర్సన్స్ చేసేస్తున్నారు ఈ కాలంలో. తల్లులు అయితే ఏం తల్లులు, నా కొడుకు బయటికి పోయి ఆడుకుంటూ ప్రతి దాంట్లో ఆటపాటల్లో ఉండాలి, ప్రతి పనిలో ఉండాలి, అన్ని పనులు చేపియాలి, అన్ని ఎక్సర్సైజ్లు చేపియాలి, ప్రతి వర్క్లో మిళితం చేసేసేయాలి. ఎక్కడుందనండి? నా కొడుకుకి ఏం చెప్పొద్దు, మంచిగా ముద్దుగా చూసుకుంటాను. రేపటి రోజు ఆడు ముద్దుగా కూర్చొని మొద్దులాగా అవుతాడు. అది అర్థం కావట్లేదండి, ఏం చెప్తారు? సో పిల్లలను స్ట్రాంగ్ చేయాలంట. అట్లానే ఈ ఇంటికి ఒక సరైన గణితం ప్రకారం చేయబడిన కొలత ఉందనుకోండి, ఆ ఇల్లు చాలా పవర్ జనరేట్ ఇవన్నీ చిల్లరైపోతాయి. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఒక ఇంటికి ఈ సోల్ ఎనర్జీ లేకపోతే ఆ ఇల్లు నార్మల్ అయిపోతుంది, న్యూట్రల్. ఓకే. అందుకని కొన్ని ఇండ్లు మీరు బయట నుంచి చూడంగానే అందవిహీనంగా ఏదో పాడుపడిన దానిలాగా కనిపిస్తూ ఉంటుంది, కొన్ని ఇండ్లు కళగా ఉంటాయి. ఆ రెండు డిఫరెన్స్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఈ పవర్ ఏంది అర్థమవుతుంది. కొన్ని వాళ్ళ టైం బాగుండో ఏదో ఒక రకంగా ఇండ్లు కట్టిన వెంటనే పాజిటివ్లోకి వెళ్ళిపోతారు, మంచిగా సంపాదనలోకి వెళ్ళిపోతారు, అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు. అయితే ఆ కొలతలు అవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. ఓకే, వాళ్ళ జాతకానికి వాస్తు కూడా మ్యాచ్ అవుతుంది. మనకు మైనస్లోకి వెళ్ళేవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ కట్టినప్పుడు మైనస్కి వెళ్తాం. ఆ టైంలో మనము ప్లాన్ ఇస్తామన్నా కూడా వద్దులేండి సార్, క్యాన్సర్. అదేలేండి, ఇంకా వాళ్ళ జాతక ప్రభావం అప్పుడు అలా ఉంటుంది కాబట్టి. అందుకని నేను చాలామందిని ఏంటంటే మీరు ఖచ్చితంగా పిలిపించుకోండి అని చెప్పాను, ఎందుకంటే వాళ్ళ టైం వస్తే వాళ్ళే పిలిపిస్తారు, మనకేమవసరం. ఇప్పుడు తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు అసలు ఇంట్లో బీరువా ఎటు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? రైట్. ఇప్పుడు బీరువా పెట్టడంలో మనకు ఒక 2 స్థానాలు చాలా ప్రధానమైనవి. ఇప్పుడు మనకు శాస్త్రాల్లో చెప్పిన ఒక పాయింట్ ఉంది, బీరువా ఒకటే చెప్తాం, మిగతా కూడా కొన్ని పాయింట్లు కవర్ చేద్దామా? ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నట్టు అసలు బీరువా ఎక్కడ పెట్టాలి సార్ ఇంట్లో? ఇందాక అన్నారు కదా నైరుతిలో పెట్టుకోవచ్చు అనేది ఆప్షన్, కానీ వాస్తవానికి అక్కడ పెట్టకూడదు. మరి మామూలుగా వాస్తు సిద్ధాంతాన్ని పాటిస్తే బీరువా ఎక్కడ పెట్టాలి ఇంట్లో? ఇప్పుడు 2019 కంటే ముందు, అంటే హరివాస్తు ఛానల్ మొదలు కాక ముందు మీరు ఏ వీడియో చూసినా, 2021 వరకు కూడా ఏ వీడియో చూసినా ఖచ్చితంగా నైరుతి అనే ప్రతి ఒక్కరూ మాట్లాడారు. నైరుతి కాదు అంటే కనుక దక్షిణం పడమర మాట్లాడారు, ఇంకా వేరే ఆప్షన్స్ చెప్పలేదు. కానీ ఒరిజినల్ శాస్త్రాల్లో చెప్పిన విషయం అయితే ధనం నిలవలసిన ప్లేస్, ధనం నిలపవలసిన ప్లేస్, ధనం దాచిపెట్టవలసిన ప్లేస్ కేవలం కుబేర స్థానం ఉత్తరంలో మాత్రం, ఇంకెక్కడ పెట్టడానికి లేదు. ఇది క్లియర్ కట్.
మీరు తిరుమల బాలాజీ టెంపుల్ చూశారు కదా, రైట్, అక్కడ గల్లాకు సంబంధించింది ఎక్కడ ఉంటుంది? ఉత్తరంలో ఉంటుందా, దక్షిణంలోనా, పడమరనా, తూర్పా? అబ్జర్వ్ చేయలేదు. ఉత్తరంలో సెంటర్లో ఉంటుంది. కుబేర స్థానంలో ఎప్పుడైతే మనం ఏదైతే పెడతామో అది ఇంకా బయటికి వెళ్ళకుండా అక్కడ స్టోర్ అయిపోతుంది. ధనం అనుకోండి, బంగారం అనుకోండి, వజ్రాలు అనుకోండి, వైఢూర్యాలు అనుకోండి, ఏవైనా సరే అవన్నీ కూడా ఉత్తర మధ్యస్థానంలో ఎప్పుడైతే పెడతామో అది ఖచ్చితంగా ఆ ఇంట్లో నిలిచిపోతుంది. డెవలప్మెంట్ ఖచ్చితంగా అవుతుంది. ఉత్తరం మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానంలోనే పెట్టాలి. ఇప్పుడు ఉత్తర మధ్యస్థానంలో పెట్టలేని పరిస్థితి, అప్పుడు ఉత్తరానికి సెంటర్ నుంచి వాయువ్యం యొక్క నెక్స్ట్ భాగం 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఉత్తర మధ్యస్థానం దొరకలేదు, దాన్ని లెఫ్ట్ సైడ్ 4వ స్థానం తీసుకోవచ్చు. అంటే వాయువ్యం నుంచి 1, 2, 3, 4వ స్థానం. 4 కూడా మాకు కుదరలేదు సార్, 3 ఓకే. ఈ 3 కూడా మాకు కుదరట్లేదు, పోనీ అటుపక్క 7, 6వ స్థానం తీసుకోవచ్చు, అంతే. లాస్ట్ 3, 4, 5, 6 స్థానాలు అన్నిటికంటే టాప్ ఉత్తరంలో. ఎస్. అయితే మరి ఇప్పుడు వాస్తు ఎవరైతే చెప్తున్నారో వీళ్ళు ఏం మాట్లాడతారంటే కేవలం నైరుతిలో మాత్రమే. బీరువా బరువైనది కదా, బరువైనదే కదా, సో బరువైనది ఎక్కడ పెట్టాలి? నైరుతిలోనే పెట్టాలి, అంతే. అదే వాస్తు అంటారు. సరే మరి సిలిండర్ బరువైనది కదా, అది ఎక్కడ పెట్టాలి? ప్రశ్న వేయాలి వీళ్ళకు. ఇప్పుడు సిలిండర్ అనేది బరువే, ఎక్కడ పెట్టాలి మరి? మీరు అంతా చెప్పండి, రైటా రాంగా? నైరుతిలోనే పెట్టాలి కదా. మరి నైరుతి నుంచి కిచెన్కి ఎట్లా వస్తుంది? పైప్ లైన్ తీసుకుందాం, పెద్దది. అయితే సిస్టమ్ ఆఫ్ వాస్తు అనేది సరైన విధంగా అర్థం చేసుకోకుండా ఈ 30-35 సంవత్సరాల నుంచి వచ్చిన రామరయ్య వాస్తు, గౌరు తిరుపతి రెడ్డి గారు ప్రతిపాదించిన వాస్తు, ఈ రెండు కూడా కేవలం బరువులు, ఎత్తుపల్లాలు, ఈశాన్య ద్వారాలు, వీటి మీదనే ఉంది. అయితే గౌరు తిరుపతి రెడ్డి గారు కూడా చాలా పరిశోధన చేశారు. మధ్య ద్వారాల వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు, అసలు ఒరిజినల్ శాస్త్రంలో మరి దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ కానీ ఏమైనా డిఫరెన్స్ వచ్చాయా అనే కోణంలోకి ఆయన వెళ్ళలేదు. సింపుల్ అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాలంటే మనము ఒకళ్ళు తప్పు చేసిన తర్వాత అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మీరు కూడా చూస్తారా లేదా? అట్లా ఒరిజినల్ ఎందుకు ఫెయిల్ అయింది, ఈయన ఏం చెప్పారు, అసలు ఏంటి, మనం ఎట్లా చేయాలి, సో ఇవన్నీ కూడా ఇప్పుడు గమనించి చూస్తూ వెళ్తున్నాం. యాక్చువల్ కాన్సెప్ట్ ఇది. ఓకే. అయితే ఒరిజినల్ శాస్త్రాల్లో ప్రతి ఇంటికి ఇంత కొలత ఉండాలి, ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు పర్టికులర్గా ఈ కొలతలు ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది అనేది ఉంది. కానీ ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? సార్ మాకు 100 గజాలు ఉంది, అవన్నీ మాకు తెలియదు, మాకు డబల్ బెడ్రూమ్ కావాలి, కాదు ఒకటే మాట, ఇంకేం మాట్లాడతాం? ఇది పరిస్థితి. అయితే నా ఛానల్ వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ ఆఫ్ వాస్తు, ఈ అసలు ఒరిజినల్ క్యాలిక్యులేషన్స్ ఎలా తీసుకోవాలి, ప్రపోర్షన్స్ ఎలా తీసుకోవాలి, ఈ నిష్పత్తులు ఎలా తీసుకోవాలి, అసలు ఎంత కొలతకు ఎంత ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇవన్నీ కూడా ఎప్పుడైతే హరివాస్తు నుంచి ప్రతిపాదించడం జరిగిందో అక్కడి నుంచి ప్రేక్షకులందరూ గమనించి అసలు సరైనది ఏంటి, మంచి ఏంటి, చెడేంటి వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని ఒక ప్రాపర్ వేలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతుంది. ఓకే. ఇంకా రాలేదు, మొత్తం రాలేదు, చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒక నెగిటివ్లోకి వెళ్ళిన వ్యక్తిని మళ్ళీ పాజిటివ్ తీసుకురావాలంటే కష్టం అండి. తాగుబోతుని మీరు తీసుకురాగలుగుతారా? తీసుకురాగలుగుతామా తొందరగా? చాలా కష్టం, సంవత్సరాలు కావాలి. కానీ తాగుడు అలవాటు కావాలంటే 10 రోజులు చాలు. ఇప్పుడు ఆ మార్కెట్ మొత్తం పరిస్థితి అదే. ఇప్పటికీ కూడా ఆ మధ్య ద్వారము లేకపోతే అట్లీస్ట్ 4th ప్లేసు మనం ప్రతిపాదిస్తే ఎవరు చెప్పారు? నేను అసలు ఇల్లే కట్టాను, నేను మేస్త్రీలు, అసలు మధ్య ద్వారం పెట్టినాము అంటే అసలు మాకు ఎవరు పిలువరు, ఈశాన్యం పెడితేనే మాకు అందరు పిలుస్తారు. తాగిన వాళ్ళే అందరూ ఫ్రెండ్స్ కదా, తాగనోడే దూరం అవుతాడు, అది పరిస్థితి అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఈ ప్రేక్షకులు కూడా ఎట్లయిపోయారంటే ఎవరైతే ఏది చెప్పారో అదంతా మైండ్లో పెట్టేసుకొని అదే ప్రకారంగా వెళ్ళిపోతున్నారు. సో అది యాక్చువల్గా మైనస్ పాయింట్. అది యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే బీరువాని ఉత్తరం వైపు పెట్టాలి. ఎస్. ఇప్పుడు ఉత్తరంలో పెట్టలేని పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు ఎక్కడ పెట్టాలి?
చెప్పారుగా మీరు 3/4 తీసుకోమని ఇవన్నీ అయిపోయి ఉత్తరంలోనే అసలు పెట్టలేని అవకాశం, అసలు పెట్టే అవకాశం లేదు. పడమరలో పెట్టాలి. పడమరలో నైరుతి నుంచి 4వ స్థానం పెట్టవచ్చు. 4వ స్థానం యాక్సెప్టెడ్. అయితే టాయిలెట్స్ పక్కన బీరువాలు ఎప్పుడూ పెట్టొద్దు, మొట్టమొదటి పాయింట్. రెండవది, బీరువా కేవలం ఉత్తరంలో పెట్టాలా? బీరువాని నేను చెప్పాను, బీరువాని నేను మాట్లాడలేదు. ధనం గురించి మాట్లాడాను, బంగారము, వజ్రాలు, వైఢూర్యాల గురించి నేను మాట్లాడాను. బీరువాతో నాకు సంబంధం లేదు. బీరువా ఎక్కడైనా పెట్టుకోండి. డబ్బుల బీరువా పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి. లాకర్ పెడతారా? పెట్టుకోండి. ఒక బాక్స్లో చేపిస్తారా? పెట్టుకోండి. కబోర్డ్ చేపించుకుంటారా? పెట్టుకోండి. అది ఉత్తరం అని చెప్పాను నేను. మీకు కుదరలేదు సార్, మాకేం చేయాలి? చిన్నది చేసుకోండి, ఇంతే, చిన్న సైజ్, యాక్సెప్టెడ్. ఇప్పుడు మీరు అన్నట్టు వ్యూవర్స్కి ఇంకో డౌట్ వస్తుంది సార్. ఉత్తరం వైపు పెట్టమన్నారు. ఇప్పుడు ఉత్తరం వైపు పెడుతున్నప్పుడు డోర్ దక్షిణ వైపే కదా తీయాలి. 100%. ఇప్పుడు కుదరలేదు, మీరు పడమర వైపు పెట్టమన్నారు. ఇప్పుడు డోర్ ఎటు తీయాలి? తూర్పు. ఓకే, తూర్పు వైపుకి తీసేలాగా పెట్టుకోవాలి. ఉత్తరం పెట్టొచ్చు, తూర్పు పెట్టొచ్చు, ఈ రెండే ఆప్షన్స్. ఓకే, ఉత్తరం పెడితే దక్షిణానికి డోర్ తీస్తాం. ఎస్. పడమర పెడితే తూర్పు వైపు, తూర్పుకి డోర్ తీస్తాం. అలా ఉత్తరం వైపు పెడితే దక్షిణం ఓపెన్ అవుతుంది, పడమర వైపు పెడితే తూర్పు ఓపెన్ అవుతుంది. ఈ రెండు మాకు కుదరలేవు. ఇంకా ఏ ప్లేస్లో పెట్టినా ఒకటి, మీ ఇష్టం. చాలా సింపుల్ ఆన్సర్. పూర్తి నైరుతిలో మేము పెట్టొచ్చా? 2 కండిషన్స్. ఒకటో కండిషన్, దిమ్మె లేకుండా పెట్టాలి. మన బీరువాకి కాళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉండేది పెట్టుకోవాలి. నైరుతిలో. ఎస్. కాళ్ళు ఉండేది ఎందుకు అంటే ఇది మూవబుల్ అవుతుంది. కబోర్డ్స్ చేసి సెట్ చేశారనుకోండి, తీయరు కదా, అట్లాంటిది పెట్టకూడదు. ఇంటి యొక్క లోపలి 4 కొలతలు సమానంగా ఉండాలి, ఎత్తు పల్లాలు ఉంటుంది. ఇది కండిషన్. కింద బీరువా కింద కాళ్ళు పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు నైరుతిలో పెడితే ఆ ద్వారం తీసినప్పుడు అది ఎటు వస్తుంది? ఎటైనా ఓకే అని చెప్పేసాను కదా, సంబంధం లేదు మనకి. నైరుతిలో పెట్టాలంటే తూర్పు పెట్టవచ్చు, లేదంటే ఉత్తరం పెట్టవచ్చు. మళ్ళీ చాలామందికి ఏం ప్రశ్న వస్తుందంటే, అసలు దక్షిణం వైపు బీరువా చూడొచ్చా, ఉత్తరం వైపు కదా చూడాలి అంటారు. ఎస్ అనువా? రైట్. ఇప్పుడు దీన్ని సమాధానం చెప్తాను నేను. ఇప్పుడు కుబేరుడు ఉత్తరంలో ఉండి దక్షిణం చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కెమెరాని దేవుడు అనుకుందాం. నేను ఇట్లా మొక్కుతానా, దేవుడు అటు చూసుకుని అటు మొక్కుతానా? ఇట్లానే మొక్కుతాం. ఇప్పుడు ఒక పుష్పం వేయాలంటే ఇట్లా వేస్తామా, ఆయన అటు చూసుకుని అటేస్తామా? ఎటేస్తాం? ఇటే వేస్తాం. ఇటే వేస్తాం. డబ్బులు నేను ఇటు పెట్టాలనా, ఆయన అటు చూసుకుని అటే వేయాలనా? ఇటే వేయాలి. ఇటే వేయాలి కదా. అది సింపుల్ ఆన్సర్, చాలా సింపుల్ ఆన్సర్. ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి చూస్తున్నాడు. ఎస్. ఒకవేళ దక్షిణం నుంచి ఉత్తరానికి చూసేలా పెడితే అటే పెడతాం మీకు, అంతే. ఎవరు అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టే ప్లేస్లో నైరుతిలోనే ఇలా తిప్పి పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు దక్షిణానికి చూసేలాగా పెడితే. ఇప్పుడు అదే చెప్పాను కదా, రాంగ్ సిస్టమ్ ఇక, అంతే. కుదిరినప్పుడు ఏం చేయలేదు. కొంతమంది ఇండ్లలో అసలు బీరువా కూడా పెట్టలేని పరిస్థితి. మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది, సార్ మాకు ఫోన్ ఉంది, ఫోన్లోనే డబ్బులు ఉన్నాయి బ్యాంకులో, ఇవి తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి, ఉత్తరంలో పెట్టాలంటారు. పనికి మాలిన ప్రశ్న. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఫిజికల్గా పెట్టే ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. క్లియరా? ఇప్పుడు ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు మాట్లాడే వాళ్ళకి నేను ఒక చిన్న సమాధానం, ఒక వ్యతిరేకంగానే అనుకోండి. వాళ్ళు అమ్మగారి ఫోటో ఉంది, చనిపోయారు అమ్మగారు, చాలా ప్రేమగా మనం చూసుకున్నారు, మనం ప్రేమగా మనం పెంచింది. ఒక మంచి నీట్గా ఉండే ప్లేస్లో పెడతామా, కచరాగా ఉండే దాంట్లో పెడతామా? ఆలోచన చేయండి. నా పాయింట్ అర్థమైంది? దేన్నైనా మనం పవిత్రంగా చూడాలి అని మాట్లాడుతున్నాం. అట్లానే ఇవి, ఈ నోట్స్ అనే దానికి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఒక మంచి ప్లేస్, మనకు మహర్షులు ఏవైతే చెప్పారో అందరూ చెప్పింది ఒక్కటే, ఉత్తరంలోనే ధనాగారం ఉండాలి. మహారాజులతో సహా ఉత్తరంలోనే ధనాగారం ఉండాలని చెప్పారు. కాబట్టి ధనాగారం యొక్క ప్లేస్ ఉత్తరమే, వేరేది ఎక్కడ కూడా లేదు. సింపుల్ ఆన్సర్. ఇప్పుడు దేవుడి విగ్రహాలు, దేవుడి ఫోటోలు, పూజా మందిరం పెట్టుకుంటే ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి? ఓకే, దేవుడి విగ్రహాలు ఎక్కడ పెట్టుకోవాలనేది ఫస్ట్ పాయింట్. రైట్. మనము నిత్య దీపారాధన లేదంటే గుడిలో చేసే విధంగా పూజా కార్యక్రమాలు ఇంట్లో చేయము. కాబట్టి విగ్రహ రూపేణ ఇంటి లోపల పూజ చేసుకోవడానికి లేదు. ఒకటో పాయింట్.
ఒకవేళ లేదు మేము చేసుకుంటాము అంటే ఆ ఇంట్లో సంసారం అనేది పనికిరాదు. సింపుల్ ఆన్సర్, మీ ఇష్టం. ఒకటోది. రెండవది, మనము చిన్న చిన్న విగ్రహాలు చేసుకోవచ్చు అంటే చాలా పవిత్రంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. పూర్వం ఒక ఇంటికి బయటి భాగంలో దేవుడి మందిరంలాగా ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసి అందులో పూజించేవాళ్ళు. ఎందుకంటే ఇల్లు ఎప్పుడు అపవిత్రం అవుతుందో, ఎప్పుడు ఎక్కడ అంటుముట్టు జరుగుతుందో చెప్పలేము. కాబట్టి చాలా పవిత్రంగా దేవతా మూర్తులను కానీ దేవతా విగ్రహాలను కానీ చాలా పవిత్రంగా పూజించాలని కానీ ఉంది. కాబట్టి సపరేట్గా పెట్టేవాళ్ళు. ఈ కాలంలో మనం ఇంటి నుంచి పొద్దున బయటికి వెళ్ళలేక తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాం. అది యాక్చువల్ కండిషన్. మళ్ళీ పూజ గది ఎక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా ఈశాన్యంలో పెట్టాలి. మరి ఎంతమంది పెడుతున్నారు? పూజ గది ఈశాన్యంలోనే పెట్టాలి. మరి ఈశాన్యం మూల పెడితే బరువు కదా, మరి ఈశాన్య మూలకు పిల్లర్ ఎందుకు వేసిండ్రయ్యా? ఈ ప్రశ్న అడిగే వాళ్ళు ఆలోచన చేయాలి కదా. ఈశాన్య మూలకు పిల్లర్ ఎందుకు వేశారు? మొన్న ఈ ప్రశ్న వేసినందుకు ఒక ఆయన ఈశాన్యంలో పిల్లర్ తీసి ఉత్తరం వైపుకి జరిపి పెట్టుకున్నాడు. సార్ మీరు చెప్పింది కదా, నేను జరుపుకున్నా, అది బ్యాలెన్స్ అవుట్ అయింది కదండి అని చెప్పిన నేను. ఇల్లు ఒకటి బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇటు పిల్లర్ వేసి ఇటు పిల్లర్ వేయాలి కదా, ఇటు పిల్లర్ వేసాం ఇటు వేయాలి, దీన్ని ఇటు పక్కకి జరుపుతుంటే ఎట్లేదు, బ్యాలెన్స్ అవుట్ అవుతారు. ఎస్ అనో అండి. అయితే ఇట్లా కొంత అవగాహన లేక ప్రాపర్ సజెషన్స్ తీసుకోక సొంత ఇండ్లను ఏదో ప్రయోగాత్మకంగా డ్యామేజెస్ చేసుకుంటూ ఉంటారు. సో అదంతా రాంగ్ సిస్టమ్ అన్నమాట. అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి మనం 100% దేవతా విగ్రహాలు అయితే ఇంట్లో పెట్టడానికి లేదు. ఇంకోటి, దేవుడి ఫోటోలు ఏ ఫేసింగ్ ఉండాలి. మళ్ళీ ఇది కూడా ఒక పాయింట్. మనకు జనరల్గా నాకు తెలిసిన సమాచారం గణపతి నెక్స్ట్ హనుమంతుడు వీళ్ళిద్దరూ ఉత్తరం గోడకు ఉండాలి. ఉత్తరం గోడకు ఉండి దక్షిణం చూస్తూ ఉండాలి. దక్షిణాన్ని చూస్తూ కనిపించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తూర్పు పడమర చూడొచ్చు. కానీ ఇంటి లోపల మరి మనం ఎలా పాటిస్తాము అంటే తూర్పు గోడకు పెట్టి పూజిస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనము ఒక ప్రత్యక్ష దైవాన్ని పూజించినట్టు అవుతుంది. ప్రత్యక్ష దైవం అంటే మళ్ళీ ఇక్కడ ఎవరు? ఈ ఫోటోలు అన్నీ కూడా జనరల్గా మనం అనుకునేవి దేవుళ్ళని అనుకుంటాం, పూజ చేస్తాం. ప్రత్యక్ష దైవము సూర్య భగవాన్. సో సూర్యునికి అభిముఖంగా మనం ఆయనను చూస్తూ పూజించినప్పుడు ఆయన ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6-7 లోపల పూజ అయిపోవాలి. ఈ కాలం ఎట్లయిపోయిందంటే పొద్దున్న లేచి ముందు స్నానం కూడా చేస్తారో చేయరో, డైరెక్ట్ ఫస్ట్ పిల్లలను రెడీ చేసేసి ఫటా వాళ్ళని ముందు పంపించేసి 8-8:30 దాకా పంపించేసి టిఫిన్ చేసేసి దాని తర్వాత 9 గంటలకు స్నానం చేసి మళ్ళీ భోజనం తయారు చేసి మళ్ళీ ఆ టిఫిన్లు ఇచ్చి వచ్చి 11 గంటలకు 12 గంటలకు పూజ చేసే టైం ఇప్పుడు. ఇంటి లోపల పూజ చేయకుండా ఏ కార్యక్రమం చేయకూడదు, ఏది చేయకూడదు. మొట్టమొదటి ప్రసాదం దేవుడికి ఎక్కించి ఆ ప్రసాదాన్ని ఇంటి లోపల ఉండే ఆ ఫుడ్స్లో కలిపి మనం అందరం తినాలి. ఇదే యాక్చువల్. మరి ఎవరు పాటిస్తున్నారు? ఎవరు లేరు. అయితే మరి ఒరిజినల్ శాస్త్రాన్ని మొత్తం మనం ఇంప్లిమెంట్ చేయగలమా అంటే నాట్ పాసిబుల్. ఎంతవరకు అయితే అంతవరకు చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఒక 2 ప్రశ్నలు ప్రజలకు ఏంటంటే, నేను ఈ సిస్టమ్ అంతా చెప్తే ఇది మంచిదా కాదా అంటే ఏమోనండి అంటాం. ఇట్లయినా బతుకుతున్నాం కదా, మేము ఇట్లా బతుకుతున్నాం, మీరు చెప్పినట్టు చేస్తే ఇంకా జర బెటర్ ఉంటాం, మేము బతుకుతున్నాం కదా, బాగానే ఉన్నాం మేము అని మాట్లాడతారు. క్లియర్ కట్ ఇదే మాట్లాడతారు, ఇంకెవరు వేరేది మాట్లాడతారు. ఒరిజినల్ గానుగ నూనె మంచిదా లేకపోతే మనకు క్రూడ్ ఆయిల్ నుంచి తయారవబడిన ఒక పామ్ ఆయిల్ లేదంటే వేరే ఏ ఆయిల్స్ అయినా మంచివా అంటే మీ ప్రశ్న, మీ సమాధానం ఏముంటుందండి? జనరల్గా మీరు చెప్పండి. ఒరిజినల్ గానుగ నూనె మంచిదే. కానీ గానుగ నూనె లేకుండా 20 సంవత్సరాల నుంచి మామూలు తింటున్నారు కదా, బతుకుతున్నాం కదా అని మాట్లాడితే మీరేం చెప్తారు? సమాధానం జనరల్గా లేదు. నేను చెప్తా సమాధానం. ఒక 20 years బిఫోర్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఎంతమంది లావుగా ఉన్నారు,
ఈ కాలం 20 సంవత్సరాల తర్వాత అసలు ఆరోగ్య పరిస్థితి ఎలాగైంది, ఈ డ్రగ్ మాఫియా చేసే ఇలాంటి ప్లాన్స్లో ఎంతమంది ఇరుక్కుపోయారు, ఈ క్రూడ్ ఆయిల్ తినడం వల్ల మన హార్ట్ బీట్ ఎలా పెరిగింది, బీపీ ఎలా పెరిగింది, షుగర్ ఎలా వచ్చింది, ఒంటి లోపల ఉండే అవయవాలన్నీ ఎలా డ్యామేజ్ అయ్యాయి, ఇవి ఎవ్వరికి అర్థం కాకుండా ఈ శరీరం మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందరు ఇట్లనే ఉన్నారు, నేను ఇట్లనే ఉన్నా, అందరూ అదే తిన్నారు కాబట్టి అందరూ ఇట్లాగే తయారయ్యారు. మీకు తెలియకుండానే సమాజంలోకి తీసుకొచ్చి మిమ్మల్ని అలవాటు చేసేసి టీవీ ప్రకటనల ద్వారా అలవాటు చేసి మీరు అవన్నీ తిని మీ ఆరోగ్యాలే నాశనం చేసుకున్నారు. ఇప్పుడు రియలైజ్ అయ్యి మేము గానుగ నూనెనే తింటాం, న్యాచురల్ ఫుడ్డే తింటాం అని మళ్ళీ పాతదానికే వెళ్తున్నారు. అవును, ఒప్పుకుంటారా లేదా? అదే సిస్టమ్ ప్రకారం ఏదైతే 30 సంవత్సరాల నుంచి వాస్తు పనికి మాలిన వాస్తు దరిద్రం వచ్చి మొత్తం నాశనం పట్టించిందో, మళ్ళీ పురాతన వాస్తు సిస్టంలోకి నాలాంటి కొంతమంది వ్యక్తులు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అందులో నేను ప్రధాన పాత్రని నేను అనుకుంటున్నా. కాబట్టి నాకు చాలా సంతోషం. ఇది నేను మాట్లాడే మాట. అయితే మనం పూర్వ వాస్తుని నమ్మి మళ్ళీ ఆ దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తే మీరన్నట్టు అద్భుతాలు జరగవు, కానీ మనం కొంచెం మనశ్శాంతిగా సంతోషంగా ఉండగలుగుతాం. ఎస్, కావాల్సింది అదే కదండి ఫైనల్గా, అంతేనా కదా? ఆరోగ్యం బాగలేక 10 మందితో చేపించుకోలేక ములుగుతూ కులుకుతూ ఇవన్నీ ఏడవుతుందండి. మీకు 100 సంవత్సరాల వ్యక్తి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అవును, పూర్వం వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు 60 అంటే అమ్మో నాకు నడుమున వస్తుంది, బండి మీద దింపు పెట్టాక ఆడదాకా. ఇదే ఉందా లేదా? నేను కార్లోనే వస్తా, నేను ఆటోలోనే, నడవని కూడా నడవలేరండి, ఈ నుంచి ఆడికి నడవలేరు. ఆయిల్స్, షుగరు, మైదా, రైస్ ఇవన్నీ నాశనం పట్టించేస్తారు. మొత్తం ఫర్టిలైజర్స్, కెమికల్స్, యూరియా ఇవన్నీ కలిపి మొత్తం పంటలు ఈ భారతదేశ భూమినే నాశనం పట్టించేశారు. మళ్ళీ ఆర్గానిక్ అని చెప్పి, లేదంటే గో ఆధారిత వ్యవసాయం అని చెప్పి మళ్ళీ ఎట్లయితే మొదలు పెట్టారు, కొంతవరకు మార్పు మొదలైంది. టైం పడుతుంది, మార్పు మొదలైంది. మరి ఇవన్నీ కరెక్ట్ అంటారా కాదంటారా? మంచివే కదా. అలాగే ఇప్పటికీ ఆధునిక వాస్తు అని ఏదైతే మార్కెట్లో ప్రచారం నడుస్తుందో, పనికి మాలిన వాస్తు, సింపుల్ మాట, పనికి మాలిన వాస్తు. నేను ఆధునిక వాస్తు నుంచి పురాతన వాస్తులోకి తీసుకెళ్లాలంటే ఆధునికులు డైరెక్ట్ వచ్చి అక్కడ కూర్చోలేరండి. సార్ ఇప్పుడు మీరు ఇది పాటిస్తున్నారు కదా, కొంచెం బెటర్మెంట్ చేసుకోండి, మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు మళ్ళీ కొంచెం బెటర్మెంట్, అట్లా ఇంటికి ఎట్లయితే ప్లానింగ్స్ ఇస్తూ ఉంటామో కొంచెం మారుతూ వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆధునిక వాస్తు పండితులు నాకు అగెయిన్స్ట్గా వీడియోలు చేస్తున్నారు. ఏమని? మరి పురాతన వాస్తు మీరు పాటించినప్పుడు ఖచ్చితంగా అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి కదా అని మాట్లాడతారు. ఒక తాగుబోతుని ఒకటే రోజులో బంద్ చేయగలుగుతామా? నాట్ పాసిబుల్. బాబు, ఈ నెలలో 20 బాటిల్స్ తాగుతున్నావు కదా, ఇప్పటి నుంచి ఒక 19 తాగు, నెక్స్ట్ మంత్ నుంచి ఒక 18 తాగు. అట్లా ఇది మారడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతుంది. అట్లా ఈ ఆధునిక వాస్తుని ఏదైతే అందరి బ్రెయిన్ వాష్ అయిపోయి అందరినీ మైండ్ చెడగొట్టారో, దీని నుంచి మళ్ళీ ఒరిజినాలిటీలోకి రావాలంటే ఒక్కొక్క ప్లాన్లో కొంత చాలా టైం పడుతుంది. 10 సంవత్సరాలు పడుతుంది. నేను ఒరిజినల్ తెచ్చి ముందు పెట్టా, అరే ఇట్లా కట్టాలంటే ఆడవుతుంది, వచ్చేటోడు కూడా రాడిగా వస్తారండి. ఇప్పుడు మీరు ఇట్లా అనుకున్నారు, ఈ డిజైన్ అనుకున్నారు, కొంచెం మార్పు చేస్తే బాగుంటుందండి అని మీకు రిక్వెస్ట్ చేస్తాను. ఇది బాగుంటుందండి, మీకే మంచిదండి, సరే సార్ మా ఇంట్లో అడిగి ఇక నేను చేస్తానండి, వాళ్ళకి రిక్వెస్ట్ చేసి బతిమిలాడి సరే అక్కడికి ఒప్పించారనుకోండి, నేను 10 చెప్పిన రూల్స్లో ఒక్కటి ఒప్పిస్తే సంతోషం కదా. మీరు ఇట్లా కట్టుకున్నారు, నేను ఒక వీడియో చేస్తాను, మనం ఎన్నో రూల్స్ పాటించాలి, ఈ వీడియో ప్రకారం కొంతనన్నా మీరు పాటించాలి. లేదు సార్ దానికంటే మాకు బెటర్ కావాలి, మేము ఇంకో 2 పాటిస్తాం. అట్లా ఒక్కొక్కటి పాటించి ఇదంతా సమాజంలో రావాలంటే 10 పట్టొచ్చు 20 పట్టొచ్చు అండి, టైం పడుతుంది. మరి ఆధునిక వాస్తు వాళ్ళకి ఈ తెలివి లేకుండా మాట్లాడే పదాలు అన్నమాట. మీకు పాయింట్ అర్థమవుతుందా? వాస్తుని
చెడగొట్టేశారు, పోయింది, సర్వనాశనం అయిపోయింది. బతుకుతున్నాం కదా అనే మాట మాట్లాడద్దు. నేను ఇందాకనే చెప్పాను, ఆర్గానిక్ ఆయిల్ శాంపుల్ సింపుల్గా చెప్పేశాను. అవును. బస్ ఇక వేరే క్వశ్చన్స్ వేయొద్దు అనమాట. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం వాస్తు అయితే మొత్తం నష్టమైంది. ఎంతో కొంత దాన్ని మళ్ళీ కొంతవరకు మనకు అవకాశం ఉంది. అవకాశం ఉన్నంత వరకు పునరుద్ధరించే దిశలోకి నా ప్రయాణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, అన్నిటినీ ఒకేసారి చెప్పలేం, ఒకే రోజు మార్చలేం. మనకి అవకాశం ఉన్నంత వరకు కొంతవరకు దాంట్లో మనం పర్ఫెక్షన్ తీసుకురావడానికి ట్రై చేస్తే ఏదైనా కానీ మనం ఉంటున్న ఇంటి పరిస్థితి, ఆ వాస్తు, అది ఉంటున్న వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్న విషయాలు, బీరువా కానీ, పూజా మందిరం కానీ, ముఖద్వారం కానీ, వీటికి సంబంధించి మీరు ఎంతవరకు చేయగలిగితే, మ్యాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మార్చుకుంటూ వస్తే మన జీవన విధానం ప్రశాంతంగాను, ఆనందంగాను, సంతోషంగాను ఉంటుంది. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.